విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరికీ కూడా రెమెడియల్ టీచింగ్ ఏ విధంగా నిర్వహించాలి తరగతి గదిలో అన్న అంశం మీద కొన్ని సలహాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? లైవ్ అందరికీ నమస్కారం. ప్రాథమిక స్థాయి సవరణాత్మక బోధనపై టెలికాన్ఫరెన్స్ కు హాజరైనటువంటి జిల్లా విద్యాశాఖాధికారులకి, మండల విద్యాశాఖాధికారులకి, AMOs ఆఫ్ SSA, స్కూల్ కాంప్లెక్స్ HMs, ప్రాథమిక తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మలేషియన్ గవర్నమెంట్ కొలాబరేషన్తో ఏర్పాటు చేసిన పెమాండు ల్యాబ్ రికమెండేషన్స్ ప్రకారం మనం 3R అసెస్మెంట్ అనే ఒక సర్వేని చేపట్టాం. దాని ద్వారా రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ ఆస్పెక్ట్స్లో వెనుకబడి ఉన్న పిల్లల్ని గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపు జరిగిన తర్వాత ఎక్కడైతే మనం గ్యాప్స్ గమనించామో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం ఒక రెమెడియల్ ప్యాకేజ్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ రంగంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మన రాజలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మంచి ఆసక్తికరమైన పుస్తకాలు రూపొందించబడ్డాయి. పిల్లలకు సహజ సిద్ధమైన అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తూ సులువుగా కనీస అభ్యసన స్థాయిలు చేరుకునే విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని మన డైనమిక్ లీడర్స్ అయినటువంటి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యారాణి గారు, అలాగే డైరెక్టర్ SCERT MV రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మంచి పుస్తకాలు మీకు అందించబడుతున్నాయి. వీటిని మనం రోజువారీ కార్యక్రమంలో ఉపయోగించి అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరుల్ని కూడా ఈ పుస్తకాలకి తోడుగా వాడి పిల్లల్లో ఆసక్తి కల్పిస్తూ అభ్యసనాన్ని కొనసాగించడం కోసం ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. దీనికి తోడుగా ఒక ఆట, ఒక పాట, ఒక మాట, మీ సెల్ ఫోన్ ఇలాంటి వాటిని కూడా TLMగా ఉపయోగిస్తూ మనం ఈ సవరణాత్మక బోధన ద్వారా పిల్లల అభ్యసన స్థాయిల్ని పెంచి వారు తదుపరి తరగతికి ప్రమోట్ అయ్యేలాగా మనందరం కృషి చేద్దాం. రెక్కలకు గాయమై ఎగరలేని పక్షికి కాస్త ఉపశమనం కలిగించే మందు పూసి తలనిమిరి ఎగరేస్తే కొత్త ఉత్సాహంతో ఎలా అయితే ఎగురుతుందో అలాగే కాస్త వెనుకబడి ఉన్న పిల్లలకి కూడా ఈ రెమెడియల్ అనే ప్యాకేజ్ ద్వారా మనం తలనిమిరి వారిని మిగతా వారితో సమంగా కలిసేటట్టు ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో మన ముందున్నటువంటి అతిథుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. డాక్టర్ MV రాజలక్ష్మి గారు, డైరెక్టర్ SCERT. అందరికీ నమస్సుమాంజలి. డాక్టర్ S ప్రసాదరావు గారు, లెక్చరర్ CMAT. ఇప్పుడు మన డైరెక్టర్ SCERT రాజలక్ష్మి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కీనోట్ అడ్రస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ విజయ దుర్గా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అధికారులందరికీ అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. చాలా రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ అనేది మొట్టమొదట విజయవాడ నుంచి నిర్వహిస్తున్నాము. వాటి ఉపాధ్యాయులందరికీ కూడా అధికారులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ ముఖ్యంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది, ముందుగానే అందరికీ సమాచారం అందజేయడం జరిగింది. రెమెడియల్ టీచింగ్ గురించి తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏ విధంగా నిర్వహించాలా, ఈ కొత్తగా రెమెడియల్ టీచింగ్కి సంబంధించి ఎలాంటి సపోర్ట్ మనకు ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు గవర్నమెంట్ అన్న విషయాలు కూడా మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మనకు ఎగ్జామ్స్ ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరికీ కూడా 18వ తేదీ నాటికి పిల్లలకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 19వ తేదీ నుంచి కూడా ఏం చేయాలా అన్నది కూడా ముందే జిల్లాలకు కూడా సమాచారం అందించాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా మనము ఏప్రిల్ మంత్లో కాకుండా మార్చిలో మనం ఎగ్జామ్స్ నిర్వహించాం. అయితే మార్చిలో ఎగ్జామ్స్ నిర్వహించడానికి కారణం ఏంటంటే చాలామంది ఉపాధ్యాయులు స్కూల్ క్లోజ్ అవుతుందనో లేకపోతే నెక్స్ట్ తరగతికి విద్యార్థులు ప్రమోట్ అవుతారని అలా ఆలోచించారు. కానీ ఆ ఉద్దేశంతో కాకుండా ఇప్పుడు తొందరగా ఈ సంవత్సరం మార్చిలో మనం క్యాలెండర్లో ఇచ్చిన ప్రకారం ఎగ్జామ్స్
కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఏప్రిల్ 24 వరకు మనకు ఉన్నటువంటి పని దినాల్లో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ విద్యార్థిని నెక్స్ట్ మనకు జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ విద్యార్థి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లాసులో ఆ కనీస సామర్థ్యాలు సాధించలేకుండా మరలా నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయబడితే ఆ తరగతిలో కూడా కనీస సామర్థ్యాలు అనేవి సాధించడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో 3వ తరగతిలో ఒక విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు సమ్మేటు 3 లాస్ట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. అయినా చాలామంది ఒక క్లాస్లో ఒక 20% విద్యార్థులకు చదవడం రాయడం ఏమీ రాదు. కానీ నెక్స్ట్ మనం 4వ తరగతికి ఆ విద్యార్థులను జూన్ నుంచి మనం ప్రమోట్ చేస్తే మరి 3వ తరగతిలో కూడా కనీస సామర్థ్యాలు రాలేదు, 4వ తరగతిలో కూడా కనీస సామర్థ్యాలు రానప్పుడు ఆ విద్యార్థి అలానే కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ప్రమోట్ చేయబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఇప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో విద్యార్థులకు ఇంకా కూడా మాతృభాష చదవడం రావడం లేదు అంటే కారణం ఏంటంటే ఈ తరగతి సామర్థ్య స్థాయిని, కనీస సామర్థ్య స్థాయిని మనం సాధించలేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటికీ కూడా మీ అందరికీ తెలుసు, చాలా సర్వేలు నిర్వహించినప్పుడు కూడా ఈవెన్ నాస్ మనందరికీ తెలుసు, నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రతి స్టేట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈవెన్ 10వ తరగతి విద్యార్థులకు కూడా లాస్ట్ టైం నిర్వహించడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్లో ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు నేషనల్ అచీవ్మెంట్ సర్వే కింద ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. పిల్లల పెర్ఫార్మెన్స్ను టెస్ట్ చేయడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకున్నామంటే ఒక మాతృభాషలో కూడా మనం యావరేజ్లో లేము. అంటే కనీసం మన పిల్లలకి మనతో పాటు ఉన్నటువంటి మన విద్యార్థులకి మన మాతృభాష అనే తెలుగులో కూడా చదవడం రాయటం ఉన్నత స్థాయి విద్యార్థులకు రావడం లేదని చెప్పి సర్వే రిపోర్టు అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ప్రాథమిక స్థాయిలో పునాది ఏర్పరచకపోతే ఉన్నత స్థాయిలో మాతృభాష కూడా రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారము మనము ఈ విధంగా క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఏం చేయాలా ఈ అన్ని రోజుల కోసము ఒక రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్ అన్నది ఒకటి మేము డిజైన్ చేయడం జరిగింది. మంచి ఉపాధ్యాయుల ద్వారా ఎస్సీఆర్టీ వాళ్ళు మన యొక్క కమిషనర్ గారి యొక్క గైడెన్స్ తోటి ఒక మంచి ప్యాకేజ్ అంటేనే మీ అందరికీ తెలుస్తుంది. అంటే ఎవ్రీథింగ్ డిజైన్డ్ ఇన్ దిస్ ప్యాకేజ్ అనమాట. అంటే ఏం డిజైన్ చేశాము అంటే ఈ ప్యాకేజ్ గురించి ముందు మీకు చెప్పాలంటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనందరికీ తెలుసండి, 1-2 తరగతులు అనేది ఒక లెవెల్గా నిర్ధారిస్తాం. మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు లర్నింగ్ ఇండికేటర్స్ అని చెప్పి తెలియచేయడం జరిగింది. ప్రతి స్టేట్లో కూడా ఫస్ట్ 3 లెవెల్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అనేది ఒక లెవెల్గా ట్రీట్ చేయడం జరిగింది. 3rd, 4th, 5th క్లాస్లో సెకండ్ లెవెల్గా ట్రీట్ చేయడం జరిగింది. అలాగే 6th, 7th అంటే 8th క్లాస్ను ఒక లెవెల్గా ట్రీట్ చేయడం జరిగింది. ఆ రకంగా 3 లెవెల్స్లో ప్రతి విద్యార్థికి రావాల్సిన ఇండికేటర్స్, లర్నింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే అభ్యసన సూచికలు. మీ అందరికి కూడా చాలాసార్లు వీటి గురించి తెలియచేయడం జరిగింది గతంలో. దీనికి సంబంధించి చాలా మాడ్యూల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. అభ్యసన సూచికలు అంటే ప్రతి తరగతిలో ఆ విద్యార్థి ఏమి సాధించాలా, ఏ అభ్యసనం సాధించాలా అన్నవి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తెలుగులో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, ఈవీఎస్లో ఆ 3 లెవెల్స్లో కూడా ఇండికేటర్స్ ఇచ్చారు. మరి ఆ ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు మనం ఈ మధ్యనే రీసెంట్గా 3R అసెస్మెంట్ సర్వే కూడా మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసులకి అలాగే 3rd, 4th, 5th విద్యార్థులకు కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అయితే మరి ఈ ఇండికేటర్స్ అనే ఈ ఫస్ట్ లెవెల్ 1 ఇండికేటర్స్ తీసుకున్నామంటే అంటే 1, 2 అయిపోయిన తర్వాత 3వ తరగతికి వచ్చే విద్యార్థులు కూడా ఆ ఇండికేటర్స్లో కనీసం 30-40% కూడా మనం అభ్యసన సూచికలను సాధించలేకపోతున్నాం. మరి ఈ విషయము ప్రతిసారి మనకు ఎన్సీఆర్టీ వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రతి స్టేట్ కూడా మరి ఈ లెవెల్ 1 అంటే 1-2 విద్యార్థి కంప్లీట్ చేశాడు, ఒక తరగతి 1వ తరగతి 2వ తరగతి కంప్లీట్ చేశారంటే ద చైల్డ్ ఏబుల్ టు రీడ్ ద తెలుగు అండ్ టు రైట్ ద తెలుగు. అంటే 2వ తరగతి పుస్తకం కూడా మనం కూడా ఒక్కసారి పరిశీలించినట్లయితే విద్యార్థి ఈజీగా ఒక న్యూస్ పేపర్ చదవగలగాల. అంటే న్యూస్ పేపర్లో ఉన్న తెలుగును చదవగలిగే అంత స్థాయిని మనము 1-2 తరగతుల్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మాతృభాష అంతా కూడా, లాంగ్వేజెస్ అంతా కూడా గ్రామర్తో ఇమిడి ఉంటాయి. మరి ఆ గ్రామర్ అంతా కూడా ఎక్కడ కంప్లీట్ అయింది మనకు? 1వ తరగతి మొదలై 2వ తరగతి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ క్లాస్ మీరు చూసినారంటే ఈ సంశ్లేష పదాలు, సంక్లిష్ట పదాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అన్నీ కూడా 2వ తరగతిలోనే డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామర్ అంతా కూడా విద్యార్థికి వస్తే పేపర్ అనేది ఈజీగా చదవగలుగుతాడు. కానీ మరి మన
విద్యార్థులు సాధిస్తున్నామా అంటే సాధించడం లేదు. కాబట్టి ఈ 1-2 తరగతిలో మంచి ఫౌండేషన్, మనం ఆ బేసిక్ ఫౌండేషన్ కూడా విద్యార్థికి అందజేసినట్లయితే ఉన్నత స్థాయిలో ఎవరు సర్వే నిర్వహించినా, ఎలాంటి సర్వేలు నిర్వహించినా మన విద్యార్థులకు తెలుగు రాదు, మ్యాథ్స్ రాదు అని చెప్పడం అనేది జరగదు. మాతృభాషలో చదవడం రాయడం వస్తే మిగిలిన అన్ని భాషలు కూడా విద్యార్థికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ మధ్య నిర్వహించినటువంటి 3R అసెస్మెంట్ సర్వేని దృష్టిలో పెట్టుకొని మేము SCERT వాళ్ళు ఒక రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్, ఈ రెమెడియల్ టీచింగ్ అంటే మీ అందరికీ తెలుసు, దీని అదనపు బోధన, సవరణ బోధన అనొచ్చు, కానీ అంతకంటే ఒక అకాడమిక్ తెలుగు మీనింగ్ ఏంటి ఈ రెమెడియల్ టీచింగ్ అంటే ఏంటంటే అదనపు బోధన. అంటే టీచర్ బోధన చేయడం లేదా అంటే రెగ్యులర్గా బోధన చేస్తున్నారు, రెగ్యులర్గా టీచర్ ప్రతి సబ్జెక్టును బోధన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనము ఒక తరగతి 1 సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత కూడా ఆ విద్యార్థిలో కనీస సామర్థ్య స్థాయిని మనము ఆ సబ్జెక్టులో సాధించలేకపోతున్నాము. మరి ఆ విద్యార్థికి రెగ్యులర్ బోధన అంటే రోజు చేసే బోధన చేసినప్పటికీ కూడా విద్యార్థులు ఇంకా సామర్థ్య స్థాయి మనం సాధించలేదు అంటే ఆ విద్యార్థికి అదనపు బోధన అవసరము. మరి అలాంటి అదనపు బోధన మనం ఇంతవరకు మన యొక్క పాఠశాలలో రెగ్యులర్గా ప్రాధాన్యత ఇవ్వడం అనేది కుదరదు. చెప్తూ ఉంటాం రోజు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ద ఎవ్రీ చైల్డ్ అని చెప్తుంటాం. అంటే మన పిల్లవాళ్ళు ప్రతి ఒక్కొక్క చైల్డ్ ఒక్కో రకమైన అవసరం ఉంటుంది, ఒక్కో చైల్డ్కి ఒక్కో రకమైన యాక్టివిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్క చైల్డ్కి ఒక్కో రకమైన బోధన అవసరమై ఉంటుంది. మరి అంత టైము మన ప్రాథమిక స్థాయిలో మన ఒక ఉపాధ్యాయుడు లేక 2 ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో అది సాధ్యం కావట్లేదు. రెగ్యులర్ బోధన మాత్రమే చేయగలుగుతున్నాం. మరి అదనపు బోధన చేయడానికి సమయం సరిపోవట్లేదు. ఆ ఉద్దేశంతో ఈ ప్యాకేజీలో మేము ఏం చేశాము అంటే టీచరు రెగ్యులర్గా బోధన చేసే విధానంలో ఉండే కృత్యాల కంటే కూడా ప్రత్యేకంగా సులభంగా ఏ విధంగా మాతృభాషను నేర్పాలా. ఎందుకంటే ఇక్కడ మాతృభాషను ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే మాతృభాషలో సామర్థ్య స్థాయిని సాధించినట్లయితేనే ఇతర సబ్జెక్టులో సామర్థ్యాల స్థాయిని సాధిస్తాము. ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అన్నమాట. మాతృభాష రాకపోతే ఏ భాషలో కూడా సామర్థ్యాల స్థాయిని సాధించలేము. కాబట్టి ఆ విద్యార్థికి కావాల్సినటువంటి సామర్థ్య స్థాయిని పెంచడానికి కొత్తగా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాకుండా రెగ్యులర్గా టీచర్ ఏర్పాటు చేసే యాక్టివిటీస్ కాకుండా ప్రత్యేకంగా సులభంగా త్వరగా నేర్చుకునేటట్లుగా భాషను త్వరగా నేర్చుకోవడానికి వీలుగా మా యొక్క చాలా ఎక్స్పర్ట్స్ టీచర్స్ యాక్టివిటీస్ని డిజైన్ చేశారు. అంటే టీచర్ రోజు ఏం చేయాలా, ఈ రెమెడియల్ టీచింగ్ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏం చేయాలా, ఏ రోజు ఏ యాక్టివిటీని బోధించాలనేది క్లియర్గా ఈ యొక్క ప్యాకేజీలో చెప్పడం జరిగింది. ఈ ప్యాకేజీ 100 days ప్యాకేజీ. యాక్చువల్గా మేము డిజైన్ చేసింది ఇది 100 days with 200 hours. 100 days with 200 hours అంటే ప్రాథమిక స్థాయిలో ముఖ్యంగా 3 సబ్జెక్టులు మనం ప్రాధాన్యత ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు, మాతృభాష కాబట్టి తెలుగు, అలాగే లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ను కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా మనకు 1వ తరగతి నుంచే మనం టెక్స్ట్ బుక్ ఉండడం జరిగింది. ఈ 2 సబ్జెక్టులు లాంగ్వేజెస్ కాకుండా మనం మ్యాథ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈ 3 సబ్జెక్ట్స్లో మనం రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్ తయారు చేయడం జరిగింది. ఈ రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్ 100 daysకు డిజైన్ చేసి రోజుకు 2 hours మేము డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇది యాక్చువల్గా రెగ్యులర్ టీచింగ్తో పాటు ఈ యొక్క రెమెడియల్ టీచింగ్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ విధంగా 100 days 2 hours per day ప్రకారం మనం డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి టీచర్ చక్కగా మొత్తం ఉన్న సమయం అంతా మార్నింగ్ ఈవినింగ్ వరకు కూడా ఉన్న సమయాన్ని ప్రాథమిక స్థాయిలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఈ 3 సబ్జెక్టులకు టైం మనము అలాట్ చేసుకోవాలా. అంటే మనకు మార్నింగ్ ఎంత టైం ఉంటుంది, ఈవినింగ్ ఎంత టైం ఉంటుంది, ఈ 3 సబ్జెక్టులు మార్నింగ్లో ఎంత టైం అలాట్ చేసుకోవడము, ఈవినింగ్ ఎంత టైం అలాట్ చేసుకోవడం అనేది హెచ్ఎం లేకపోతే ఉన్న టీచర్స్ కూర్చొని ఒక ప్లాన్ చేసుకోవాలా. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత ఆ విధంగా చేయడం వల్ల 100 days కాదు, దీన్ని 50 daysలోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే అదనపు రెగ్యులర్ బోధన లేదు కాబట్టి అదనపు బోధన మాత్రమే మనం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ ప్యాకేజీని మొత్తం ఉన్న యాక్టివిటీస్ని మనం విద్యార్థులకు ఏర్పాటు చేయడం అనేది వీలవుతుంది. ఇందులో ఈ రెమెడియల్ టీచింగ్ ప్యాకేజీలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ స్టూడెంట్ వర్క్ షీట్స్. అంటే టీచర్ ఏం టీచ్ చేయాలా, ఎలా టీచ్ చేయాలా, ఏ యాక్టివిటీ టీచ్ చేయాలా అన్నది డిజైన్ చేయడమే కాకుండా ప్రతిరోజు టీచర్ టీచ్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్ యాక్టివిటీకి రిలేటింగ్గా స్టూడెంట్ వర్క్ షీట్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు క్లాస్లో టీచర్ చెప్పారు, ఇప్పుడు మరలా రెమెడియల్ టీచింగ్ కింద చెప్తున్నారు, అయినా కూడా స్టూడెంట్కి రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాక్టీసింగ్ అనేది చాలా అభ్యాసం చేయడం అనేది ఒక విద్యార్థిలో
లేని స్థాయిని సాధించడం కోసం అది మనకు ఒక టూల్ అనమాట. కాబట్టి వర్క్ షీట్స్ అనేవి మొట్టమొదట ఈ ప్రతి సబ్జెక్ట్లో కూడా రోజు టీచర్ టీచ్ చేసే యాక్టివిటీకి రిలేటింగ్గా వర్క్ షీట్స్ని కూడా మా టీచర్స్ అందరూ ఈ ఎస్ఆర్జీ గ్రూప్ అందరూ చక్కగా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి టీచర్ యాక్టివిటీ డిజైన్ చేయడం జరిగింది, స్టూడెంట్ యాక్టివిటీ అంటే స్టూడెంట్ వర్క్ షీట్ ప్రాక్టీస్ చేసుకోవడం డిజైన్ చేయడం జరిగింది. అందులో మూడో అంశం ముఖ్యంగా ఏంటి ఈ రెమెడియల్ టీచింగ్ ప్యాకేజీలో అంటే స్మార్ట్ స్టూడెంట్ కాన్సెప్ట్. ఇక్కడ స్మార్ట్ స్టూడెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఉన్న విద్యార్థుల్లో అన్ని సామర్థ్య స్థాయిలు బాగా ఉన్న విద్యార్థిని సెలెక్ట్ చేసి వాళ్ళని స్మార్ట్ స్టూడెంట్గా గుర్తించాలి. ఇక్కడ స్మార్ట్ అంటే ఏంటి అర్థం ఏంటంటే ఆ విద్యార్థికి రావాల్సిన సామర్థ్యాలన్నీ బాగా వచ్చిన విద్యార్థిని మనం ఇక్కడ స్మార్ట్ స్టూడెంట్గా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి అంటే ఏంటంటే టీచర్ టీచ్ చేసినా లేకపోతే రెమెడియల్ టీచింగ్ ద్వారా టీచ్ చేసినా అంటే అదనంగా బోధించినా ఇంకా కొంతమంది విద్యార్థుల్లో గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సైంటిఫిక్గా ప్రూవెన్ ఏం చెప్పారంటే గొప్ప సైకాలజిస్టులు ఏం చెప్పారంటే టీచర్ స్టూడెంట్కు చెప్పడం కంటే స్టూడెంట్కి కూడా టీచ్ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తామన్నది ఇక్కడ ఒక కాన్సెప్ట్. ఇది ప్రూవ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ కూడా మనం రాష్ట్రం తీసుకున్నామంటే హిమాచల్ ప్రదేశ్లో ఈ స్మార్ట్ స్కూల్ కాన్సెప్ట్ అన్నది చాలా సక్సెస్ అయింది. వాళ్ళు విద్యార్థులందరినీ కూడా ఇలా ఐడెంటిఫై చేసి ఒక ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి స్మార్ట్ స్టూడెంట్గా వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు వీలున్న సమయంలో వాళ్ళ తరగతిలో రాని విద్యార్థులకు వాళ్ళతో చెప్పించడం ద్వారా టీచర్ చెప్పిన దానికంటే కూడా తన ఫ్రెండో తన క్లాస్మేటో చెప్పిన అప్పుడు చాలా బాగా అర్థం చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఒక రకంగా హిమాచల్ ప్రదేశ్లో బాగా సక్సెస్ అయినటువంటి ఈ కాన్సెప్ట్ను మనం కూడా ఈ ప్యాకేజీలో డిజైన్ చేయడం జరిగింది. అంటే మన ప్రాథమిక స్థాయిలో ఒక టీచరు ఇద్దరు టీచర్లే ఉంటున్నారు, మరి ఒక్కోసారి 3 సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కోసారి మనం పీర్ గ్రూప్ను కూడా అంటే ఈ స్మార్ట్ స్టూడెంట్ కాన్సెప్ట్ కింద మంచి విద్యార్థులను కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం పిల్లలకి టీచ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకా అంతకంటే ముఖ్యంగా ఇంకొక 4వ అంశం మనం ఏంటి ఈ ప్యాకేజీలో మేము డిజైన్ చేసిందంటే టీచరు ఒక 10 రోజులు టీచ్ చేసిన తర్వాత స్టూడెంట్ 10 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మరి ఏదో కొన్నన్నా స్థాయిలు మనం దాటుకుంటా సాధించుకుంటా వెళ్ళాలి, విద్యార్థి ముందుకు వెళ్తూ ఉండాలి. మరి దాన్ని మనము ఒక టెస్ట్ పెట్టాలి. ఆ వాల్యుయేషన్ టెస్ట్ కూడా పేపర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్యాకేజ్ అంటే మీకు అర్థమై ఉంటుంది అందరి ఉపాధ్యాయులకు టీచర్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది, స్టూడెంట్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది, టీఎల్ఎం ఇవ్వడం జరిగింది, అలాగే స్మార్ట్ స్టూడెంట్ కాన్సెప్ట్ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, అలాగే వాల్యుయేషన్ షీట్స్ కూడా మీకు డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ వాల్యుయేషన్లో మేము ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటి టీచరు ఇంటర్నల్ తన యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది మేము ఇచ్చినటువంటి షెడ్యూల్లో ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఈ ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులు డిజైన్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు కూడా మేము సాఫ్ట్ కాపీ పంపడం జరిగింది డిఓలకు. డిఓల నుంచి తర్వాత డివిజన్ నుంచి మండల్ పాయింట్కి స్కూల్ పాయింట్కి కూడా ఈ సాఫ్ట్ కాపీ అయితే అందుతుంది. ప్రతి స్కూల్కి కూడా మేము హార్డ్ కాపీ ఇస్తున్నాం. ప్రజెంట్ ఒక సెట్ హార్డ్ కాపీ టీచర్ మాడ్యూల్స్ ఇస్తున్నాం, ఈ స్టూడెంట్ వర్క్ షీట్స్ ఏంటివన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా ఒకవేళ వీలైతే ఈ వర్క్ షీట్స్ స్టూడెంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈలోపు ప్లాన్ చేసి మీ అందరికీ చేరేలోపు మరి టీచర్స్ అందరూ కూడా ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లవాడికి వర్క్ షీట్లకు బోర్డును ఉపయోగించడమో లేకుంటే ఒక నోట్బుక్ను మెయింటైన్ చేయడమో లేకుంటే టీచరు ఒక 20-25 స్టూడెంట్స్ తన క్లాసులో ఉన్నప్పుడు టీచరే ఆ పిల్లవాడికి రోజు హోంవర్క్ ఇవ్వడము, అంటే అక్కడ వర్క్ స్టూడెంట్ యాక్టివిటీ కింద ఏ యాక్టివిటీ ఉందో అదే యాక్టివిటీని టీచరు రోజు హోంవర్క్ కింద స్టూడెంట్కి అలాట్ చేయడం అనేది చేస్తే ఈ రకంగా రెమెడియల్ టీచింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే April 24th వరకు మనం టీచ్ చేస్తాం. ఎన్ని రోజులు కంప్లీట్ అయితే అన్ని రోజులు అన్ని యాక్టివిటీస్ కనీసం కొంత స్థాయినైనా మనం సాధించడానికి వీలవుతుంది. నెక్స్ట్ మళ్ళీ రీఓపెనింగ్ అయిన తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మరలా మనము ఇదే ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎలా మనం ప్రతి సంవత్సరం కూడా క్లాస్ రెడీనెస్, స్కూల్ రెడీనెస్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు రీఓపెనింగ్ అయిన వెంటనే కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. అదే వేలో ఈ యొక్క రెమెడియల్ టీచింగ్ ప్యాకేజీని కూడా మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముందు ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, మండల విద్యాధికారులు కానివ్వండి, ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ రిసీవ్ ద సాఫ్ట్ కాపీస్. మీ జిల్లాల్లో మీ జిల్లా స్థాయి నుంచి
మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కి సాఫ్ట్ కాపీస్ అందాయా లేదా ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై ఇట్. సాఫ్ట్ కాపీ అందిన తర్వాత నెక్స్ట్ మీకు హార్డ్ కాపీ కూడా మీ స్కూల్ పాయింట్కి మేము అందజేస్తున్నాము. కాబట్టి ఈ రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్ను ఒక మీటింగ్ పెట్టుకొని అందులో ఉన్నటువంటి డిజైనింగ్ ప్యాకేజ్ని అంతా డిస్కస్ చేసుకొని ముందు ఒక ప్లాన్ చేసుకోండి. డైలీ మనకు మార్నింగ్ ఎన్ని అవర్స్ వస్తున్నాయి, ఈవినింగ్ అంటే ఈరోజు మార్నింగ్ సెషన్ పెడుతున్నాం కాబట్టి ఈవినింగ్ టైం అంటూ రాదు. కాబట్టి మార్నింగ్ మనకి 8 to 12:30 వరకు టైం ఉంది కాబట్టి మిడ్ డే మీల్స్ టైంని మనం బ్రేక్ చేసేసుకొని మిగిలిన టైంను 3 సబ్జెక్టులకు అలాట్ చేసుకోండి. అలాట్ చేసుకొని కాబట్టి రోజు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 3 కూడా రెమెడియల్ టీచింగ్ ప్యాకేజీలో ఇచ్చినటువంటి యాక్టివిటీస్ను మీరందరూ కూడా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి మన పిల్లల్లో ముఖ్యంగా ఈ మాతృభాషలో ఏమి చదవడం రాయడం రాకపోవడం అనేది చాలా నామోషిగా ఉంటుందండి. ఎవరో సర్వే చేసి లేకపోతే ఇంకో వాళ్ళు వేరే బయట ఆర్గనైజేషన్స్ వాళ్ళు మన యొక్క ప్రాంతానికి వచ్చి టెస్ట్ చేసి మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం లేదని చెప్పడం బాగుండడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ప్రతి ఒక్క అధికారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ముందు మాతృభాషను చదవడం రాయడం నేర్పండి. అది మనకు బేసిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసులు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇండికేటర్స్ కూడా మీరు చూసారంటే లర్నింగ్ ఇండికేటర్స్ అన్నీ కూడా రీడింగ్ మీద రైటింగ్ మీదనే ఉన్నాయి. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ మీదనే ఉన్నాయి కాంపిటెన్సీస్ అన్నీ కూడా. కాబట్టి ఇంకా మామూలుగా మ్యాథమెటిక్స్ తీసుకున్నామంటే చతుర్విధ ప్రక్రియలు, ఫండమెంటల్, బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా లెర్నింగ్ ఇండికేటర్స్లో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆఫీసర్స్, ఎంఈఓస్ కానివ్వండి, హెచ్ఎంస్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఈ యొక్క రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్ గురించి ఒకరోజు చిన్న మీటింగ్, ఒక హాఫ్ డే, ఒక 1 hour మీటింగ్ పెట్టుకోండి. అది మీ ప్లాన్ చేసుకోండి. మీరు ఆ రెమెడియల్ టీచింగ్ ప్యాకేజ్లో ఉన్న అంశాలన్నీ కూడా మీ టీచర్స్ మీరు డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎలాంటి యాక్టివిటీస్ డిజైన్ చేశారు అవన్నీ కూడా మా యొక్క ఎస్ఆర్జి గ్రూప్ ఉన్నారు, వాళ్ళందరూ మీకు తెలియజేస్తారు. దీనికి సంబంధించి రేపు కూడా మిగిలిన హాఫ్ ఆఫ్ ద టీచర్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తారు. ఈరోజు లాస్ట్లో ఈవినింగ్ ఆఫ్టర్ 5 తర్వాత మీకు ఒక 20 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్యాకేజ్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు తెలియజేసినాక మీ సలహాలు ఏమైనా ఈ యొక్క ప్రోగ్రాం గురించి మాత్రమే మనం ఎటు డివేట్ అవ్వకుండా ఇప్పుడున్న క్లాస్ రూమ్లలో ఈ సెలవుల్లో అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ April 24th వరకు మనం ఏం చేయాలా ఆల్రెడీ మేమందరము కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరిని ప్రమోట్ చేయడం లేదు, లేకపోతే సెలవులు ఇవ్వడం లేదు. రెమెడియల్ టీచింగ్ కోసం ఎందుకు రెమెడియల్ టీచింగ్ అంటే ఏమీ రాకుండా విద్యార్థిని పై తరగతికి ప్రమోట్ చేసి ఆ తరగతి నుంచి కూడా మళ్ళీ ఏమీ రాకుండా ఇంకో తరగతికి ప్రమోట్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఎక్కడ మనం విద్యార్థి సామర్థ్యాలను మనము సాధించగలుగుతాము? ఎక్కడో చోట ఎండు పెట్టాలా, ఇంతమంది విద్యార్థులు ఖచ్చితంగా తెలుగు రాయడం చదవడం వచ్చు, వీళ్ళు నెక్స్ట్ తరగతికి వెళ్ళొచ్చు. కాబట్టి 1, 2 తరగతుల ఉపాధ్యాయులకి అలాగే 3, 4 తరగతి యొక్క ఉపాధ్యాయులని అందరినీ కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని ముందు మన మాతృభాష ఎందుకు రాదు మన విద్యార్థులకు అన్నది కూడా మనం ఆలోచించినట్లయితే మీరందరూ కూడా సక్సెస్ చేస్తారు. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ఎవరికి కూడా తెలుగు చదవడం రాయడం రాదు అన్నది ఒక శబ్దంలాగా మీరు ఒక పట్టుదలతో తీసుకొని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క కోఆర్డినేటరు విజయ దుర్గ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రోగ్రామ్ను చక్కగా సక్సెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను హాఫ్ అన్ అవర్ మీకు టైం పెడుతున్నాను. మా SCERT మెయిల్ అడ్రస్ కూడా తెలుసు మీకు, apscert@yahoo.com. ఎవరైనా ఇంకా ఏదైనా మీకు దీని గురించి సంబంధించి సలహాలు లేకపోతే మీరేమైనా సలహాలు మాకు కూడా అందజేసినా కూడా మేము స్వీకరిస్తాము. మా మెయిల్ అడ్రస్ కూడా అందరు ఉపాధ్యాయులకు తెలుసు, apscert@yahoo.com. ఈ మెయిల్కు కూడా మీ యొక్క సలహాలు మాకు పంపండి, ఖచ్చితంగా మేము స్వీకరిస్తాము. థ్యాంక్ యూ టు ఆల్.
3 లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ గురించి, లెర్నింగ్ ఇండికేటర్స్ గురించి, అదనపు బోధన ద్వారా కనీస సామర్థ్యాలు ఎలా సాధించాలి, మాతృభాషలో సామర్థ్యాన్ని సాధిస్తే మిగతా విషయాల్లో సామర్థ్యాలు సాధించడం చాలా ఈజీ అని చెప్పి, అలాగే స్టూడెంట్ వర్క్ షీట్స్ చాలా ఆసక్తికరంగా రూపొందించబడ్డాయి, వాటిని సక్రమంగా వినియోగించుకుందామని, అలాగే స్మార్ట్ స్టూడెంట్ కాన్సెప్ట్ గురించి చాలా విపులంగా విశదీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ సెషన్లో మనకి 3R అసెస్మెంట్ సర్వే అనాలిసిస్ గురించి విశదీకరించడానికి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారు, సిమాట్ లెక్చరర్ మన ముందున్నారు. ఆయన మీకు ఈ అనాలిసిస్ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ విజయ దుర్గా గారు. ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయులు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సెషన్ ముఖ్యంగా 3R అసెస్మెంట్కి సంబంధించి స్టేట్ హైలైట్స్, డిస్ట్రిక్ట్ హైలైట్స్, సబ్జెక్ట్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సామర్థ్యాల అంచనాలు మరియు భవిష్యత్ కార్యాచరణ సంబంధించి వివరాలను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో మనం 3R అసెస్మెంట్ అనేది జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ యొక్క విద్యార్థులకి సామర్థ్యాల అంచనా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, తెలుగు, ఆంగ్లము మరియు గణితము 3 విషయాల్లో మనం విద్యార్థులకి ఈ సామర్థ్య అంచనా సర్వే చేయడం జరిగింది. దీనికి గాను మీరు ఫస్ట్ స్లైడ్ చూస్తుంటే క్లాస్ 2 and 3 మరియు క్లాస్ 4 and 5 డివైడ్ చేస్తూ క్లాస్ 2 and 3కి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, రెమెండో వాళ్ళు మన రాష్ట్రంలో వచ్చి మన విద్యా విషయం పైన పూర్తిగా విశ్లేషణ చేసి ప్రైమరీ విద్యార్థుల్లో స్థాయిని అంచనా వేసి దానికి అనుగుణంగా ఒక సవరణాత్మకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం 3R అసెస్మెంట్ అనేది ఒక టూల్గా భావించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 2 మరియు 3 తరగతులకు గాను, అదేవిధంగా 4, 5 తరగతులకి ఆ క్లాసుకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి CSSL ఆర్గనైజేషన్ సహకారంతో తెలుగు, మ్యాథ్స్ ఒక ప్రత్యేకమైన టూల్ని రూపొందించి మొత్తం మీద క్లాస్ 2 నుంచి 5 వరకు ఒక సామర్థ్యాన్ని అంచనా వేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 80 స్కూల్స్ను మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. అందులో 40 ప్రభుత్వ పాఠశాలలు మరియు 40 ప్రైవేటు పాఠశాలలో పైలట్గా మనం శాంపుల్ కూడా చేసాం, అదేవిధంగా సెన్సస్ కూడా చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ సర్వే ద్వారా మీ అందరూ వెయిట్ చేస్తున్నారు, అసలు సర్వేలో విద్యార్థుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఫలితాలలో విద్యార్థులు ఎంతవరకు రాణించారు, దీనికి ఏం చేయాలి అన్న దాని గురించి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్జెక్టులో విద్యార్థులు సాధించిన మార్కుల గురించి విశ్లేషణ చేయడం జరుగుతుంది. దీని తదుపరి కార్యాచరణ జిల్లాలో విద్యాశాఖ అధికారులందరికీ పిలిపించి ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేసి ఈ అనాలిసిస్ని పూర్తిగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి పాఠశాల యందు కూడా విద్యార్థులు ఆయా సబ్జెక్టులో ఆ పిల్లలకి ఏ గ్రేడ్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్కులు వచ్చాయి అన్న విషయాన్ని కూడా ఆయా మండల శాఖ అధికారులకి ఈ యొక్క ఫలితాలని అతి త్వరలో రాష్ట్ర స్థాయి నుంచి పంపించడం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు మనం రూపొందిస్తున్నటువంటి ఈ 3R ఫైండింగ్స్లో కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఈ స్లైడ్ని కూడా చూసుకుంటే క్లాస్ 2 నుంచి క్లాస్ 5 వరకు ఒకటే కామన్ ఇంగ్లీష్ పేపర్ చూస్తే అందరికీ కూడా స్లైట్లీ వాళ్ళ క్లాస్కి పెరుగుతున్న కొద్ది వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 2 నుంచి క్లాస్ 5 వరకు చూస్తే 53.42% ఆఫ్ ది మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ 2 సంపాదిస్తే క్లాస్ 5కి వచ్చేసరికి 74.84% ద మార్క్స్ క్లాస్ 5 పిల్లలు అచీవ్ చేశారు. సో ఇంగ్లీష్ విషయానికి వస్తే
ఆ ఇంగ్లీష్ క్లాస్ 2 నుంచి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5కి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా లాంగ్వేజెస్లో కూడా చూసిన క్లాస్ 1 and 2కు చూస్తే పెర్ఫార్మెన్స్ అనేది క్లాస్ 2 69.49% ఉంటే క్లాస్ 3కి వచ్చేసరికి 76.99% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అదేవిధంగా మ్యాథ్స్లో చూసుకుంటే 62.99% క్లాస్ 2 ఉంటే 73.89% క్లాస్ 3లో మ్యాథ్స్ పెరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే క్లాస్ 2, క్లాస్ 3 పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది గమనించడం జరిగింది. అది క్లాస్ 2 and 3కి సంబంధించి. అదేవిధంగా క్లాస్ 4, 5కి ఒకసారి చూస్తే ఇక్కడ తెలుగు మ్యాథ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుంటే ఆ తెలుగులో క్లాస్ 4 71.78% ఆఫ్ ద మార్క్స్ సంపాదిస్తే అది క్లాస్ 5కి వెళ్ళేసరికి 74.98%గా ఉంది. వేరాజ్ తెలుగులో చూసుకుంటే 69.96% ఆఫ్ ద మార్క్స్ సంపాదిస్తుంటే అది క్లాస్ 5కి వెళ్ళేసరికి 73.44%గా ఉంది. ఒకసారి క్లాస్ 2 and 3 అట్ ద సేమ్ టైం క్లాస్ 4 and 5ని ఒకసారి మనం కంపారిజన్ చేస్తే తెలుగు మ్యాథ్స్లో చూస్తే క్లాస్ 2, 3 పిల్లల కన్నా క్లాస్ 4, 5 పిల్లలు కొంచెం డిఫికల్టీగా ఆ సబ్జెక్టులను ఫేస్ చేయడం జరిగింది. కొద్దిగా కష్టంగా పిల్లలు ఫీల్ అవుతున్నారు. సో ఈ క్లాసుకు తగ్గ స్టాండర్డ్ పేపర్ విషయంలో క్లాస్ 4 and 5 పిల్లలు డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. వేరే క్లాస్ 2, 3కి కామన్గా మినిమం లెవెల్స్ అంచనా వేయడానికి ఆ పేపర్ను తయారు చేయడం జరిగింది. దానిలో పిల్లలు యావరేజ్గా 70% వరకు పిల్లలు అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఇది ఆ యావరేజ్ స్కోర్స్ మొత్తం రాష్ట్ర స్థాయిగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన స్కోర్స్ వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్కోర్స్ చెప్పాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్న దానికి వస్తే ఓవరాల్గా 11.8 lakhs గవర్నమెంట్ పిల్లలు ఈ సర్వే మొత్తం ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి మాత్రమే ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే 11.8 lakhs పిల్లల్లో సుమారుగా మనం 2.8 lakhs పిల్లలకి ఈ సవరణాత్మక విద్యా బోధన అనేది ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. అంటే రెమిడియేషన్ అనేది సుమారుగా 25% ఆఫ్ ద పిల్లలకి అవసరం అని ఈ అనాలిసిస్ ద్వారా గుర్తించడం జరిగింది. అయితే ఏ సబ్జెక్టులో ఏ క్లాసుల్లో ఎంత పర్సెంట్ ఆఫ్ ద పిల్లలకి రెమిడియేషన్ అవసరం అనేది ఒకసారి చూడండి. క్లాస్ 2 పిల్లలకి చూసుకుంటే వెరాజ్ ఇంగ్లీష్లో 49% ఆఫ్ ది చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం. వెరాజ్ తెలుగులో 23% ఆఫ్ ద చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం. వెరాజ్ మ్యాథ్స్లో 31% ఆఫ్ ద చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం. అంటే ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా క్లాస్ 3లో చూసుకుంటే ఇంగ్లీష్లో 30%, వెరాజ్ తెలుగులో 15%, వెరాజ్ మ్యాథ్స్లో 16%. అట్ ద సేమ్ టైం క్లాస్ 5 చూసుకుంటే ఇంగ్లీష్లో 17%, తెలుగులో 22%, మ్యాథ్స్లో 19% రెమిడియేషన్ అవసరం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లీష్ విషయంలో వస్తే తెలుగు, మ్యాథ్స్ కన్నా క్లాస్ 2, 3కి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో రేపు విద్యా విధానంలో మీరు పిల్లలకి ఇటు ఫోకస్ చేసేటప్పుడు క్లాస్ 2, 3కి వచ్చేసరికి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి పిల్లలకి రీడింగ్, రైటింగ్ ఏదైతే మినిమం లెవెల్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంది. వేరే 4th, 5th వచ్చేసరికి ఆ టేబుల్లో చూస్తే తెలుగు, మ్యాథ్స్ ఆ సబ్జెక్టులో ఆ కాంపిటెన్సీల్లో ఆల్రెడీ మీకు పేపర్ మీ దగ్గరే ఉంటుంది. సో ఆ కాంపిటెన్సీల్లో ఆయా విద్యార్థులకి ప్రత్యేకంగా ఎక్కువ యాక్టివిటీస్ ఇచ్చి ఆ యొక్క కాంపిటెన్సీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఏ క్లాసులో ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులకి రెమిడియేషన్ అవసరం ఎంత మేరకు అవసరం అన్నది ఇప్పుడు క్లుప్తంగా విన్నాం. ఇప్పుడు జిల్లాల వారీగా ఒకసారి మనం ఏ జిల్లాలో ఎలా ఉంది వాటి పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చూస్తే A+ గ్రేడ్ వచ్చిన పిల్లల్ని ఒకసారి మనం ఈ షాట్లో చూస్తే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లా, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఈ యొక్క 4-5 జిల్లాలు కానీ మీరు ఒకసారి పరిశీలిస్తే ఆ షాట్లో 24% వైఎస్ఆర్, 16% శ్రీకాకుళం, 15% ఈస్ట్ గోదావరి, 15% కృష్ణా జిల్లాల్లో A+ గ్రేడ్ ఎక్కువగా ఉన్న జిల్లాలు టాప్ డిస్ట్రిక్ట్. దీనికి A+. అదేవిధంగా A+లో తక్కువ ఉన్న జిల్లాలు కానీ చూస్తే లాస్ట్ నుంచి చూడండి A+లో తక్కువ ఉన్న జిల్లాలు కర్నూలు, అనంతపూర్, చిత్తూరు 6%, 8%, 10%.
సో ఇక్కడ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం ఈ జిల్లాలు ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, సో A+ తక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్ జిల్లా, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్వాలిటీ యాక్టివిటీస్ కానీ, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కానీ ఈ జిల్లాల్లో క్లాస్ రూమ్లో షేరింగ్ చేసుకుంటే, ఒక రకమైన ట్విన్నింగ్ లాంటి యాక్టివిటీస్ని కానీ ఆ స్కూల్లో ఆయా జిల్లాల నుంచి కానీ మనం అనువదిస్తూ మన పాఠశాలలో కానీ అటువంటి యాక్టివిటీ చేస్తే మనం కూడా భవిష్యత్తులో ఆ కడప, ఈస్ట్ గోదావరి, ఈ శ్రీకాకుళం ఆయా జిల్లాలకి పోటీగా నిలవడానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల యొక్క A+కి సంబంధించిన వార్త. అంతేకాకుండా ఒకసారి మీరు చూసుకుంటే ఈ 13 జిల్లాల్లో రెమిడియేషన్ ఏ జిల్లాలకి అవసరం, ఎంత మేరకు అవసరం, ఈ గుణాత్మక విద్యా విధానం, ఈ సవరణాత్మక విద్యా విధానం అనేది ఎక్కువగా ఏ జిల్లాలు ఫోకస్ చేయాలి అన్నది ఒకసారి ఇది చూసుకుంటే ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఎక్కువగా ఈ రెమిడియేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో 40% ఆఫ్ ది చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం, ప్రకాశంలో 35% ఆఫ్ ది చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం, అనంతపూర్లో 35% ఆఫ్ ది చిల్డ్రన్కి రెమిడియేషన్ అవసరం. సో ఈ జిల్లాలు మేము అందిస్తున్నటువంటి ప్యాకేజ్ని ప్రతి పాఠశాలలో కూడా పూర్తిగా పిల్లలతో ఒక ఇన్నోవేటివ్గా ఎక్కువగా ఈ యాక్టివిటీస్ని చేపిస్తే ఆ యొక్క రెమిడియేషన్ యొక్క లక్ష్యం అనేది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వైఎస్ఆర్ శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలో 20, 19, 80% ఆఫ్ ద పిల్లలకి రెమిడియేషన్ అవసరం ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఏదైతే 50% ఆఫ్ ద చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ B అండ్ C గ్రేడ్ పిల్లలందరికీ కూడా SCERT నుంచి అలాగే సర్వశిక్షా అభియాన్ నుంచి వచ్చినటువంటి ఈ ప్యాకేజెస్ని పిల్లలకి వర్క్షీట్లు ఇచ్చి ఎక్కువగా ఉన్న ఆ జిల్లాలతో పోల్చి ఏ గ్రేడ్కి వచ్చే విధంగా ఈ పిల్లల్ని మనం తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది జిల్లాల వారీగా చూస్తుంటే రెమిడియేషన్ ఏ జిల్లాకి ఎంతవరకు ఆవశ్యకత అనేది ఆ ఛాయాచిత్రం అనేది చూపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిగా చూసాం, జిల్లా స్థాయిగా విషయాల వారీగా స్కోర్స్ చూసాం, అదేవిధంగా రెమిడియేషన్ ఆవశ్యకత కూడా చూసాం. ఇప్పుడు చిల్డ్రన్స్ ఏ కాంపిటెన్సీలో సబ్జెక్ట్ విషయంగా ఏ కాంపిటెన్సీలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి అనుకుంటే ఒకసారి మనం చూసుకుంటే ఈ అన్ని క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 5లో చూసుకుంటే ఒకసారి చూసుకుంటే రికగ్నైజింగ్ ద లెటర్స్ క్లాస్ 2 to 5 ఒక ఇంగ్లీష్ విషయంలో కానీ మనం చూస్తే విషయాల వారీగా చూస్తుంటే ఈ 5 కాంపిటెన్సీస్లు కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువగా ఇంగ్లీష్లో క్లాస్ 2 నుంచి 5 వరకు అన్ని క్లాసుల్లో కూడా రైటింగ్ సెంటెన్సెస్, అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్స్, అట్ ద సేమ్ టైం ఆ రీడింగ్ పారాగ్రాఫ్స్, వీటిపైన ఎక్కువగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ కాంపిటెన్సీస్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా క్లాస్ 2, 3కి సంబంధించి మ్యాథ్స్ విషయంలో ఒకసారి చూస్తే ఎక్కువ మంది పిల్లలు వర్డ్ ప్రాబ్లం విషయంలో కానీ, ఓరల్ టెస్టింగ్ విషయంలో కానీ, పిల్లలకి సబ్స్ట్రాక్షన్స్ కానీ, డివిజన్స్ కానీ, ఎడిషన్స్ కానీ వర్డ్స్ విషయంలో మనం ఇస్తే పిల్లలు చేయలేకపోతున్నారు. కాబట్టి అలాంటి యాక్టివిటీస్ కానీ ఇచ్చి పిల్లల్ని ఎక్కువగా మనం చేయాలి. అదేవిధంగా ఆ ఓరల్గా కూడా టీచర్లు అడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ అసెస్మెంట్లో ఓరల్గా ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగులో క్లాస్ 2 and 3 పిల్లల యొక్క సామర్థ్యాలు ఎక్కువగా మనం చూసుకుంటే రైటింగ్, రీడింగ్ అండ్ రీడింగ్ పారాగ్రాఫ్స్. సో ఈ కాంపిటెన్సీలో మనం క్లాస్ రూమ్లో పిల్లలకి ఎక్కువ యాక్టివిటీస్ ఇచ్చి ఆ కాంపిటెన్సీని ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా క్లాస్ 4 and 5 ఒకసారి మనం పరిశీలిస్తే తెలుగులో చూసుకుంటే ఇంచుమించు అన్ని విషయాల్లో కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా రీడింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ అండ్ రైటింగ్ సెంటెన్సెస్ ఈ విషయంలో క్లాస్ 4 and 5 కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా మ్యాథ్స్లో కూడా చూసుకుంటే ఇక్కడ నెంబర్ సెన్స్ నుంచి అదేవిధంగా మెజర్మెంట్స్ ఈ కాంపిటెన్సీస్ అన్నింటిలో కూడా విద్యార్థులకి ఎక్కువగా ఫోకస్ చేసి యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనం సామర్థ్యాల వారీగా మన యొక్క పెర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ చూసిన తర్వాత రేపు ఎనాలిసిస్ మీ జిల్లాలకు వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో C and B గ్రేడ్ బిలో 50% ఆఫ్ ద వచ్చిన మార్కులు పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని దృష్టి ఐడెంటిఫై చేసి మేము ఇచ్చినటువంటి ప్యాకేజెస్ని ప్రతి చిల్డ్రన్స్ కూడా యాక్టివిటీ బేస్డ్తో కానీ మనం చెప్పిస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో థరల్ రైట్ ఎడ్యుకేషన్ ఎట్ రైట్ లెవెల్ అనే కార్యక్రమాన్ని కూడా మనం ప్రవేశపెడుతున్నాం. సో అక్కడ ఆ థరల్ ప్రోగ్రామ్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ పిల్లలు సి అండ్ బే గ్రేడ్ ఐడెంటిఫై చేస్తున్నారో ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా ఆ థరల్ మెథడాలజీ అట్ ది సేమ్ టైం ఈ రెమిడియేషన్ మెథడాలజీని కూడా అవసరమైన చోట చెప్పి వాళ్ళకు కూడా పైకి తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇది ఈరోజు నాకు ఇచ్చినటువంటి సెషన్ ముఖ్యమైన విషయాలు కూడా మీ ముందు ఉంచాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అసెస్మెంట్ టూల్స్ ఎలా రూపొందించబడ్డాయి, అలాగే శాంపుల్ స్కూల్స్, సెన్సస్ స్కూల్స్లో ఏ విధంగా అసెస్మెంట్ సర్వే నిర్వహించబడింది, క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంతమంది పిల్లలకి ఏ సబ్జెక్ట్లో రెమిడియేషన్ అవసరం, ఏ డిస్ట్రిక్ట్లో పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 13 జిల్లాల్లో A+ గ్రేడ్ వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు చాలా బాగా విశదీకరించారు. అలాగే కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకి ఎక్కువగా రెమిడియేషన్ అవసరం ఉందనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకి తేటతెల్లమైంది. కాబట్టి ఈ 3 జిల్లాల వారు ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకి మొత్తం 100 days మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశామండి. ఇది ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఎలా ఏ రోజుల్లో ఎంతవరకు దీన్ని మనం అమలు చేయాలి అనే దాని గురించి SCERT కోఆర్డినేటర్ ఏ సత్యనారాయణ గారు మనకి వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ, SCERT కోఆర్డినేటర్. ఇందాక మన SSI నుంచి డాక్టర్ ప్రసాద్ గారు వివరించినట్లుగా గత సంవత్సరం డిసెంబర్లో జరుపుకున్నటువంటి 3R స్టేట్ వైడ్ అసెస్మెంట్ సర్వే ఫలితాలను ఆయన చాలా వివరంగా మనకందరికీ తెలియజేశారు. ఈ సర్వే వివరాల ప్రకారం మన రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నటువంటి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మనం ఈ సవరణాత్మక బోధనని అందించవలసిన అవసరం ఉందని SCERT వారు అలాగే పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. దీని బ్యాక్గ్రౌండ్ వివరాల్లోకి ఒకసారి మనం చూసినట్లయితే గత సంవత్సరం మార్చి, ఏప్రిల్లో పెమాండు ల్యాబ్ అన్నది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మలేషియా గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి ల్యాబ్ జరిపింది. ఆ ల్యాబ్లో కొన్ని ప్రముఖమైనటువంటి గుణాత్మకమైన విద్యను ఆశించడంలో, గుణాత్మకమైనటువంటి విద్యను పిల్లలకు అందించడంలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ని రూపొందించడం జరిగింది. ఆ ఇనిషియేటివ్స్లో భాగంగానే ఈ 3R అసెస్మెంట్ సర్వే జరిపాము. ఈ సర్వే తర్వాత ఎంతమంది విద్యార్థులు ఇంకా రెమిడియేషన్లో అవసరంలో ఉన్నారో గుర్తించి వాళ్ళకి రెమిడియేషన్ ప్రోగ్రామ్ని అందించడం ల్యాబ్లో తీసుకున్నటువంటి రెండవ ఇనిషియేటివ్. అయితే ఈ ఇనిషియేటివ్ సాధించడంలో, తర్వాత ఈ డేటాని అంతటినీ అనలైజ్ చేయడంలో మనకి SCERT నిపుణులు, SSI నిపుణులు, వీళ్లతో పాటు CSSL వారి సహకారం, అలాగే సమగ్ర అసోసియేషన్ వారి సహకారం కూడా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అనాలిసిస్ చూసిన తర్వాత ఏ పిల్లలకి ఎక్కువగా రెమిడియేషన్ అవసరం, ఏ ఏరియాస్లో, ఏ కాంపిటెన్సీస్లో ఎక్కువగా రెమిడియేషన్ అవసరం, ఈ రెమిడియేషన్ పిల్లలకు అందించడానికి ఎన్ని రోజుల కార్యక్రమం, ఎన్ని యాక్టివిటీస్ ద్వారా మనం దీన్ని రూపొందించగలం,
ఎన్ని రోజులు చేస్తే మనం పిల్లల్లో ఈ రెమిడియేషన్ సాధించగలం అని ఒక విశ్లేషణ జరిగింది. ఈ విశ్లేషణ తరువాత 100 రోజుల కార్యక్రమాన్ని మనం 100 రోజుల రెమిడియేషన్ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు నేను ఈ 100 రోజుల కార్యక్రమాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రెమిడియేషన్ని మనం పిల్లలకి 2 లెవెల్స్లో రూపొందించాము. అది లెవెల్ 1, 1-2 తరగతుల విద్యార్థులకి లెవెల్ 1 అంటున్నాము. మనం సర్వే 2వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు మొత్తం వీళ్ళందరికీ చేసినప్పటికీ 1వ తరగతిలో కూడా కొంతమంది విద్యార్థులకి రెమిడియేషన్ అవసరం అయి ఉంటుందని ఇప్పటికీ ఉపాధ్యాయ లోకం గుర్తించి ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఈ మెటీరియల్ అందుబాటులో ఉంచడం కోసమని 1-2 విద్యార్థులకి కలిపి L1 రెమిడియల్ మెటీరియల్ రూపొందించడం జరిగింది. అలాగే 3, 4, 5 తరగతుల విద్యార్థులకి L2 రెమిడియల్ మెటీరియల్ని రూపొందించడం జరిగింది. ఇక ఈ రెమిడియల్ మెటీరియల్లో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు, ప్రతి విద్యార్థికి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయునికి ఒక టీచర్స్ వర్క్షీట్ సంబంధించిన ఒక మాడ్యూల్ అందుతుంది. అలాగే స్టూడెంట్స్ వర్క్షీట్ సంబంధించిన ఇంకొక మెటీరియల్ కూడా అందుతుంది. సో టీచర్ వర్క్షీట్లో రోజువారీ కార్యక్రమాలు టీచరు ఏమేమి చేయించాలి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి, వాటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉండాలి అన్న వివరాలు అందులో ఉపాధ్యాయుడు చూసుకోగలరు. అలాగే స్టూడెంట్ వర్క్షీట్లో ఆ రోజు విద్యార్థి స్టూడెంట్ వర్క్షీట్లో చేయవలసినటువంటి ఎక్సర్సైజెస్ కానివ్వండి, ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ వర్క్షీట్లో పొందుపరచడం జరిగింది. అలాగే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ని 200 ఇన్స్ట్రక్షనల్ అవర్స్గా మనము డివైడ్ చేశాం. అంటే పర్ డే 2 గంటల రెమిడియల్ ఇన్స్ట్రక్షనల్ అవర్స్ని మనం తీసుకోవడం జరిగింది. దీన్నంతటినీ ముందు 100 డేస్కి రూపొందించినప్పటికీ ఇటీవలే మనం సమ్మేటివ్ పరీక్షలు జరుపుకున్నాం. ఈ సమ్మేటివ్ పరీక్షలు అయిన తర్వాత ఈ విద్యా సంవత్సరంలో ఈ నెల 28వ తేదీ నుంచే ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి మనకి ఈ విద్యా సంవత్సరంలో అంటే మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు మనం కనుక దీన్ని తీసుకున్నట్లయితే ఒక 18 పని దినాలు మనకు వస్తున్నాయి. ఈ 18 పని దినాల్లో ఈపాటికే మనం అన్ని పాఠ్యాంశాలు ముగించుకొని సమ్మేటివ్ పరీక్షలు కూడా ముగించుకున్నాం. కాబట్టి ఈ 18 రోజులు రోజుకి 4.5 గంట చొప్పున మనం ఈ రెమిడియల్ ప్రోగ్రామ్ని పాఠశాలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ 30 రోజులు ఈ 18 రోజులు రోజుకి 4.5 గంట చొప్పున 36 గంటలు మనం ఇందులో కవర్ చేస్తున్నాం. కాబట్టి ఇక మిగిలినటువంటి గంటలను మిగిలినటువంటి రెమిడియేషన్ ప్రోగ్రామ్ అంతటిని తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత అనగా జూన్ 12వ తారీఖు తర్వాత నుంచి రెమిడియేషన్ కాకుండా స్కూల్ రెడీనెస్ కార్యక్రమంలో భాగంగా మిగతా వర్కింగ్ డేస్ అన్నింటినీ అంటే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ని కొనసాగించవలసిందిగా ఉపాధ్యాయులకి వివరిస్తున్నాం. సో మొదట మనం ఈ 18 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ విద్యా సంవత్సరంలో ఈ 18 రోజులు రోజుకు 4.5 గంట మనకు సమయం ఉన్నది. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్టుకి 1.5 గంట సమయాన్ని కేటాయించడం జరిగింది. అనగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్ట్కి 1.5 గంట సమయం కేటాయించడం జరిగింది. అదే సమయంలో మనం ఒక రోజు కార్యక్రమాన్ని 40 నిమిషాలకి రూపొందించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి 1.5 గంట సమయం దొరుకుతున్నది. కాబట్టి ఒకరోజు ఒక సబ్జెక్ట్లో 2 టీచర్ వర్క్షీట్స్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే విద్యార్థి కూడా 2 స్టూడెంట్ వర్క్షీట్స్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అది ఈ 18 రోజుల కార్యక్రమం. తిరిగి పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత జూన్ నుంచి జరిగేటువంటి కొనసాగింపు కార్యక్రమం అంటే స్కూల్ రెడీనెస్ కార్యక్రమంలో భాగంగా దీన్ని రెమిడియేషన్ ప్రోగ్రామ్ని కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 2 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ని మనము రెమిడియేషన్ కార్యక్రమానికి తీసుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం 40 మినిట్స్గా డివైడ్ చేసుకున్నాం. కాబట్టి తెలుగుకు 40 నిమిషాలు, ఇంగ్లీష్కి 40 నిమిషాలు, అదేవిధంగా మ్యాథమెటిక్స్కి కూడా 40 నిమిషాలు మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక టీచర్ వర్క్షీటు అలాగే ఒక స్టూడెంట్ యొక్క ప్రాక్టీస్ షీట్ని మనం ఇవ్వవలసి ఉంటుంది. అలాగే హోంవర్క్స్ని కూడా అదేవిధంగా విద్యార్థులు నిర్వహించవలసి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం యొక్క
అసెస్మెంట్లోకి వస్తే దీన్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నాం? పాఠశాలలో మనం 100 రోజుల కార్యక్రమం అన్నాం, 200 వర్కింగ్ అవర్స్, ఇన్స్ట్రక్షనల్ అవర్స్ మనం కార్యక్రమం అనుకున్నాం. కాబట్టి దీన్ని పాఠశాలలో మనం ఉపాధ్యాయులు చక్కగా నిర్వహించుకుంటకు, మధ్యలో దీన్ని వాళ్ళే స్వీయ మూల్యాంకనం చేసుకుంటకు, అలాగే ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ ద్వారా కూడా దీన్ని గవర్నమెంట్ అసెస్ చేసే విధంగా కూడా ఇందులో ప్రణాళికలు రూపొందింపబడ్డాయి. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడే విద్యార్థులకి అసెస్మెంట్ నిర్వహించవలసి ఉంటుంది. ఇది ప్రతి 15వ వర్క్షీట్ అంటే తెలుగులోను, ఇంగ్లీష్లోను, మ్యాథమెటిక్స్లోను అన్నిట్లో కూడా ప్రతి 15వ వర్క్షీట్ని అసెస్మెంట్ వర్క్షీట్గా రూపొందించడం జరిగింది. సో ఈ అసెస్మెంట్ వర్క్షీట్ ద్వారా ఉపాధ్యాయుడు ఆ 15 రోజులు జరిగినటువంటి బోధనని విద్యార్థులు ఎంత మటుకు అర్థం చేసుకున్నారు, ఎంత మటుకు రెమిడియేషన్లో పురోగతి సాధించారు అని తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఉపకరిస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ అసెస్మెంట్, ఇది థర్డ్ పార్టీ అసెస్మెంట్గా జరపబడుతుంది. అంటే ఆ పాఠశాలలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు కాకుండా ఇంకొకరి చేత ఈ అసెస్మెంట్ జరపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సో ఇది ప్రతి 25వ వర్క్షీట్ని ప్రతి 24 రోజుల బోధనా కార్యక్రమం జరిగిన తర్వాత 25వ రోజు కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ రోజు ఎక్స్టర్నల్ అసెస్మెంట్ జరపబడుతుంది. ఇవన్నీ కూడా ఒక కామన్ డే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పాఠశాలలో ఎక్కడైనా కాస్త అర్లీగా ప్రారంభమై ఉండొచ్చు, కొన్ని చోట్ల ఏదైనా డిలేస్ జరిగి ఉండవచ్చు. కాబట్టి మధ్యలో ఈ గ్యాప్స్ కవర్ చేయడానికి ఒక గ్రేస్ పీరియడ్ 1 or 2 days గ్రేస్ పీరియడ్ ఇచ్చేసి ఒక కామన్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కామన్ డేట్లోనే ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అన్ని పాఠశాలల్లో కామన్గా జరపడానికి ఏర్పాట్లు జరుగుతాయి. తర్వాత ఈ మొత్తం కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, అలాగే మండలం నుంచి జిల్లాకి రిపోర్ట్లు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి రిపోర్ట్లు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పద్ధతిలో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ మీకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతుంది. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్కి సంబంధించినటువంటి వివరాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. L1, L2 ప్యాకేజెస్ గురించి, వివిధ రకాల మాడ్యూల్స్ గురించి, అలాగే స్టూడెంట్ వర్క్షీట్స్ గురించి, 100 రోజులు 200 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉన్నాయని, 18 రోజులు ఈ విద్యా సంవత్సరంలో ఈ వర్క్షీట్స్ని కంప్లీట్ చేయడానికి వినియోగించుకోవాలని, అలాగే జూన్లో మొదలయ్యే రెడీనెస్ ప్రోగ్రాంలో కూడా 2 గంటలు ఈ ప్యాకేజ్ని యూజ్ చేయడానికి వినియోగించుకోవాలని చాలా చక్కగా విశదీకరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మనకి నెక్స్ట్ సెషన్లో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన L1 మరియు L2 ప్యాకేజెస్ గురించి విశదీకరిస్తారు. వారిని ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సెషన్లో మనకి తెలుగు L1 మరియు L2 ప్యాకేజెస్ గురించి వివరించడానికి సీనియర్ స్టేట్ రిసోర్స్ గ్రూప్ పర్సన్ జి దుర్గారావు గారు, అలాగే ఆర్ శాంతికుమారి గారు ఈ విషయాన్ని మనకి వివరిస్తారు. ముందుగా ఈ తెలుగు ప్యాకేజ్ ప్రిపరేషన్ గురించిన ఇంట్రొడక్షన్ని దుర్గారావు గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇంత క్రితం పెద్దలు చెప్పారు ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకత ఏంటి, గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర స్థాయిలో పిల్లలు భాషాభ్యాసంలో ఏ ఏ అంశాల్లో ఎలా వెనుకబడి ఉన్నారనే విషయాలను మనం చాలా కూలంకషంగా తెలుసుకున్నాం. ఒక విషయం ఏంటంటే, చదవడంలో వెనుకబడిన విద్యార్థి చదువులో వెనుకబడిపోతాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే, మన క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ అవుతున్న విషయం ఇది. అయితే అభ్యాసంలో వెనుకబడడం అనేది పిల్లల తప్పు కాదు, అది ఒక సమస్య ఉన్నప్పుడు దాని కారణాలు అన్వేషించడం, దాన్ని పరిష్కరించడం, తద్వారా పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం అనేది మన నిరంతర బోధనాభ్యాస ప్రక్రియలో భాగం కావాలి. మనకున్న అదృష్టం ఏంటంటే, ఈ సమయంలో పరీక్షలు అయిన తర్వాత ఒక 20 రోజులు గ్యాప్ రావడం. ఈ గ్యాప్లో మనం ఈ పిల్లలకి ఈ సవరణాత్మక బోధనకి మనం పూనుకోవడం జరిగింది. భాషాభ్యాసంలో ముఖ్యంగా గుర్తించడము, గుర్తించిన వాటిని చదవడం తర్వాత రాయడం, వాటిని వ్యక్తీకరించడం. ఈ అంశాల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరగడం వల్ల పిల్లలు వెనకబడిపోతున్నారనే దాన్ని గుర్తిస్తాం, దానికి వాటిని సవరిస్తాం, తగిన అభ్యాసాలు కల్పిస్తాం. అభ్యాసాలు కల్పించిన తర్వాత పిల్లలతో సాధన చేపిస్తాం. ఓవరాల్గా కార్యక్రమం ఇది సవరణాత్మక బోధనలో. అయితే ఇందాక ఉదయం మేడం చెప్పినట్టుగా దీన్ని మనం 2 స్థాయిల్లో తీసుకుంటాం. ప్రాథమిక తరగతుల్లో 1, 2 తరగతుల స్థాయి ఒకటి, 3, 4, 5 తరగతుల స్థాయి. మనందరికీ తెలుసు కదా, 1, 2 తరగతుల్లో పిల్లలు ఏం నేర్చుకుంటారు? సరళ పదాలు, గుణింత పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. అదేవిధంగా 3, 4, 5 తరగతుల్లో ఏవైతే లాంగ్వేజ్లు, భాషలు ఇవన్నీ నేర్చుకున్నారో వీటిని చదవడం ద్వారా రకరకాల అంశాలు నేర్చుకుంటారు. అది కొంచెం అడ్వాన్స్డ్ స్థాయి. ఆ చివరి స్థాయి ప్రాథమికోన్నత స్థాయి, అది మనం తర్వాత దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ L1, L2 స్థాయిలు ఇవి. ఈ L1 స్థాయిలోని అంశాలను ఏ విధంగా తరగతి గదిలో నిర్వహించాలనే విషయాన్ని మేడం శాంతికుమార్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఈ లెవెల్ 1 అనేది 2వ తరగతిలో ఉన్నటువంటి సి గ్రూప్ పిల్లల కోసం, బి గ్రూప్ పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. ఇది 100 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీనిలో 2 రకాలైనటువంటి మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కార్యక్రమం సక్రమంగా అమలు కావాలి అంటే ఉపాధ్యాయులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి 100 డేస్కి సంబంధించిన ఒక ఉపాధ్యాయ కరదీపిక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు యాక్టివిటీస్ చేయడానికి వీలుగా విద్యార్థులకు ప్రతి స్టూడెంట్ కూడా ఒక కరదీపిక ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఉపాధ్యాయుల కరదీపిక, ఇది విద్యార్థులకు సంబంధించి యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడ్డ కరదీపిక. అయితే ఇది 100 రోజుల ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే, 2వ తరగతికి సంబంధించి మొత్తం 1 నుండి 20 రోజుల వరకు సరళ అక్షరాలు, సరళ పదాలకు సంబంధించి ఉంటుంది. 21 నుండి 40 రోజుల వరకు గుణిత పదాలకు సంబంధించిన కృత్యాలు ఉంటాయి. 41 నుండి 60 రోజుల వరకు గుణిత వాక్యాలకు సంబంధించి, 61 నుండి 80 రోజుల వరకు ద్విత్వాక్షరాలకు సంబంధించి, 81 నుండి 100 రోజుల వరకు సంయుక్తాక్షరాలకు సంబంధించిన కృత్యాలన్నీ కూడా ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటుగా కొన్ని 4-5 రోజులు మహాప్రాణాక్షరాలకు సంబంధించిన పదాలు, అక్షరాలను గుర్తింపు ఉంటుంది. దాంతోపాటు లాస్ట్ 2 రోజుల్లో కూడా మొత్తం అన్ని పాఠాల మీద రివిజన్కి సంబంధించి యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది 100 రోజుల ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా 90 రోజులు మాత్రమే క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మిగిలిన 10 రోజులు చిన్న పరీక్షలు లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి 6 పరీక్షలు వచ్చేసి పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దానికి నేర్చుకున్నారని తెలుసుకోవడానికి టీచరే సొంతగా మూల్యాంకనం నిర్వహించుకుంటారు. మిగిలిన 4 పరీక్షలు కూడా ఎవరైనా బయట నుండి అబ్జర్వర్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ 6 పరీక్షలను చూసినట్లయితే 15వ రోజు, 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు, 75వ రోజు, 90వ రోజు క్లాస్ రూమ్లో టీచర్ నిర్వహిస్తారు. 25వ రోజు
50వ రోజు, 75వ రోజు, 100వ రోజు బాహ్య మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుంది. అయితే వీటిలో ఈ మాడ్యూల్స్ రూపకల్పన చూసినట్లయితే ఈ విద్యార్థులకు సంబంధించిన మాడ్యూల్లో 1, 2 తరగతుల టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్నే తీసుకోవడం జరిగింది. అంటే బాగా పిల్లలకు అంత కఠినంగా ఉన్న యాక్టివిటీస్ ఏమీ తీసుకోకుండా వీళ్ళు సి గ్రూప్, బి గ్రూప్ పిల్లలు కాబట్టి సులభంగా వాళ్లకు అర్థమయ్యేలా వాళ్ళు సొంతగా ఆలోచించి చేసుకునే విధంగా ఉండేటువంటి యాక్టివిటీస్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి తీసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కొత్త రకాల సులభంగా ఉన్నటువంటి యాక్టివిటీస్ను కూడా యాడ్ చేసి ఈ మాడ్యూల్లో రూపొందించడం జరిగింది. ఒకరోజు 100 days ఏ విధంగా ఉందో చూసాము. దానిలో ఒకరోజు ఏ విధంగా నిర్వహించాలి అనే దాన్ని చూసినట్లయితే ముందుగా క్లాస్ రూమ్లో అన్ని గ్రూపుల పిల్లలు ఉంటారు. బాగా చదివే విద్యార్థులు అంటే ఏ గ్రూప్ పిల్లలందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా మన దగ్గర తరగతి గదుల్లో ఉండేటువంటి వానచినుకులు కానీ, కథా పుస్తకాలు కానీ, గ్రంథాలయ పుస్తకాలు, ఇక మన దగ్గర స్లిమ్ కార్డ్స్ ఉన్నాయి, రెడీనెస్ కార్డ్స్ లాగా వాళ్ళ స్థాయికి తగినట్లుగా ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారో ఆ పుస్తకాలను ఇచ్చేసి వాళ్ళని రాసుకోమని కానీ, చదువుకోమని కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సపరేట్ చేసి ఈ బి గ్రూప్ పిల్లలను, సి గ్రూప్ పిల్లలను ఒక గుండ్రంగా పిల్లలందరినీ కూర్చోబెట్టి ముందుగా వాళ్ళని మాట్లాడించాలి. పలకరించడము బాగా అంటే ఫ్రీ అవ్వడం కోసం తరగతి గదిలో వాళ్ళని మాట్లాడించిన తర్వాత వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ఏదైతే మనం నేర్పించదలుచుకున్నామో ఆ రోజు దానికి సంబంధించినటువంటి విషయాలను స్ట్రెస్ చేస్తూ అడగాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు బాగా పరిచయం ఉన్నటువంటి విషయాల నుండే మనం సమాచారాన్ని రాబట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు బాగా ఇష్టమైన పండుగల గురించి కానీ వస్తువుల గురించి కానీ, కూరగాయలు, పండ్లు, పూలు, ఇలా పండుగల గురించి రకరకాలుగా వాళ్ళకి ఇష్టమైన విషయాలన్నింటి గురించి మాట్లాడిస్తూ, ఇంకా గేయాలు కావచ్చు, ఆటలు, పాటలు, ఈ విధంగా మాట్లాడిస్తూ వాళ్ళు చెప్పిన విషయాల్లో నుండి మనకు కావలసిన మనం ఏదైతే నేర్పించదలుచుకున్నామో ఆ అంశాలను లేదా ఆ పదాలను చెప్పించి అవన్నీ బోర్డు మీద రాయడం చెయ్యాలి. బోర్డు మీద రాసిన తర్వాత ఆ పదాలన్నింటినీ కూడా బాగా థరోగా ప్రాక్టీస్ ఇప్పించిన తర్వాత ఆ పదాల్లో మనం ఏదైతే ఆ రోజు నేర్పించదలుచుకున్న కీలక పదమో లేదా కొన్ని కీలక అక్షరాలు ఏవో ఉంటాయి ఆ అక్షరాలను కూడా మనం పిల్లల చేత రౌండ్ ఆఫ్ చేయించాలి. రౌండ్ ఆఫ్ చేయించి ఆ అక్షరాలతో వచ్చేటువంటి కొత్త పదాలని పిల్లల చేత చెప్పించాలి. ఆ చెప్పిన పదాలన్నింటినీ కూడా బోర్డు మీద రాసి ఆ పదాలన్నింటిని గురించి పిల్లల్ని ఒక 4-5 సార్లు బాగా చదివిన తర్వాత ఆ పదాలను పిల్లల నోట్బుక్స్లో ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా నోట్బుక్ ఉండాల్సి ఉంటుంది. నోట్బుక్లో వాళ్ళు బోర్డు మీద ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా రాసుకోవాలి. తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్క్షీట్లో ఈ విధంగా వర్క్షీట్ ఉంటుంది డే వైజ్. ఆ వర్క్షీట్లో 4-5 రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వ్యక్తిగతంగా కానీ జట్టల్లో కానీ చేయించాల్సి ఉంటుంది. అంటే ముందుగా గేయాన్ని కానీ కథను కానీ లేదా వాళ్ళు చెప్పే పదాలను కానీ గుర్తింప చేయడము, వాటిని బోర్డు మీద రాయడము, వాటిల్లో మనం నేర్పించాల్సినటువంటి ఆ కీలక అక్షరాన్ని కానీ పదాన్ని కానీ ఐడెంటిఫై చేయించడము, వాటితో వచ్చే కొత్త పదాలను మళ్ళీ బోర్డు మీద రాసి ఆ పదాలన్నింటినీ కూడా పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ పదాలన్నీ కూడా పిల్లలు తప్పనిసరిగా నోట్బుక్లో రాసుకునే విధంగా చూసి ఆ తర్వాత వర్క్షీట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ చేయించి తర్వాత ఈ బోర్డు మీద ఉన్నటువంటి పదాల్లో ఒక 5 నుండి 10 పదాల వరకు డిక్టేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం డిక్టేషన్ చెప్పేటప్పుడు ఆ పదాలు బోర్డు మీదే ఉండాలి. ఆ పదాలు పిల్లలు చూసి రాసినా కానీ అనుమతించాలి. ఎందుకంటే కనీసం వాళ్ళు ఆ పదం అక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసైనా రాయగలుగుతారు కాబట్టి దాన్నైనా అలా చూసి రాసినా అనుమతించాలి. డిక్టేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళని బోర్డు దగ్గరకు రమ్మని వాళ్ళనే సరిచేసుకునే విధంగా టీచర్ ప్రోత్సహించాలంటే టీచర్ కరెక్ట్ చేసేదానికన్నా వాళ్ళంతటికి వాళ్ళు కరెక్ట్ చేసుకున్నట్లయితే కొంతవరకు ధారణ శక్తి వాళ్ళలో పెరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళనే కరెక్ట్ చేసుకోమనాలి. ఆ తర్వాత చివరిగా హోంవర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. హోంవర్క్ కూడా టెక్స్ట్ బుక్లో మనం ఏదైతే నేర్పిస్తున్నామో
దానికి సంబంధించిన యాక్టివిటీస్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని హోంవర్క్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బోర్డు మీద రాసిన పదాలు వాళ్ళ నోట్బుక్లో ఉన్నాయి కాబట్టి ఆ పదాలను కూడా చదువుకొని రమ్మని హోంవర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా తప్పనిసరిగా విద్యార్థి దగ్గర నోట్బుక్ ఉండాలి, ప్రతిరోజు కూడా డిక్టేషన్ చెప్పాలి, వాళ్లకు హోంవర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వీడియో ఇంకా చెప్పాలి మరి రెండు రోజు చేశారా? అయిపోయిందా? పరీక్ష అయిందా మీకు? ఎప్పుడు చోట అయిపోయింది? శనివారంతో పరీక్ష అయిపోయింది. పొద్దుకు ఏం చేస్తారు? సరే అన్నం తిన్నారా? ఎన్ని గంటలు తిన్నారు? 11 గంటలకు అన్నం. ఏం చేసింది సుబ్బులు? సాంబారు. సాంబార్లో ఏమి వేసిందిరా? ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. రోజు ఒకటే ఎక్కువ చేస్తే రకరకాలు ఏమేం చేస్తుంది? ఇంకా ఇవి కాకుండా సాంబార్ కాకుండా రోజు ఇంకా ఏం చేస్తుంది? కుక్కలు, దుర్గా పూజ, వంకాయ, ఇంకా క్యారెట్. నువ్వు కూర్చో. ఇంకా ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస్ చెప్తారు. బీట్రూట్, క్యాప్సికమా? సరే సరే కూర్చోండి. ఇవి కూరగాయల పేరు. కూరగాయల పేరు కాకుండా నేను ఇంకా వేటి పేర్లు చెప్పమని కొన్ని పండ్ల పేరు చెప్పాలి. ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు. నీకే పండ్లు ఇష్టము? మామిడి. ఇంకా యాపిల్. బాగా చెప్పారు మీరు. ఇప్పుడు మీలో కొంతమందికి వేరే వర్తిస్తాను. కొన్ని కార్డ్స్ ఇచ్చేసి మీరు చాలా పేర్లు చెప్పారు. కూరగాయల పేర్లు కొన్ని చెప్పారు, కొన్ని పండ్ల పేర్లు చెప్పారు కదా. ఇప్పుడు కొంతమందికి నేను చెప్పిన వాళ్ళకి వేరే కార్డ్స్ ఇస్తాను. అవి తీసుకెళ్ళి బయట బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద రాసుకోండి. మీరు వెళ్ళి నేను వస్తాను, మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను. వీళ్ళకి వేరే వస్తుంది, వీళ్ళకి చేస్తాను. ముందు మీరు రండి. తిరిగిరా, ఈ 4 కార్డ్స్ తీసుకో, నేను వస్తాను. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని అక్కడ ఎదురు ఉన్న బోర్డు మీద రాయండి. మీరు ఇప్పటిదాకా మనం ఇవన్నీ రాసాం కదా, వీటితో మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. మీరంతా రౌండ్ వచ్చేసేయండి. మీకు బోర్డు మీద చాలా పదాలు, వాటిలో నాకు మీరేం చేయాలంటే దీర్ఘం అక్షరాలను గుర్తించాలి. దీర్ఘం అంటే తెలుసు కదా. మరి ఒక అక్షరం రాస్తా, దానికి దీర్ఘం ఇస్తే ఏమవుతుందో మీరు చెప్పాలి. ఇదేమక్షరం? ఏమక్షరం ఇది? కాపు దీర్ఘం ఇస్తే నాకు దీర్ఘం ఇస్తే. మరి ఈ దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు మీరు చెప్పిన ఈ పేర్లలో ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఒక్కొక్కరు వచ్చి నేను చెప్పిన అక్షరం గుర్తించాలి. సరేనా? అసలు ముందు దీర్ఘాలు ఎన్నున్నాయో
ఒక 2 కాయల సున్నాలు చుండు. నేను కొన్ని కాయల పేరు చెప్పాను కదా, దీంట్లో చూసుకోండి బోర్డు మీద ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ సున్నాలు. దీంట్లో దీనిలో ఎక్కడున్నాయి చూడు. అదే అక్షరం అన్ని దీర్ఘాలకు సున్నాలు. వంకాయ చెప్పండి. దోసకాయ, బీరకాయ, టమాటా, బెండకాయ, దొండకాయ, క్యాప్సికం. ఏదమ్మా? మామిడిలో ఇంకా దానిమ్మ, దానిమ్మలో ఉంది. ఇప్పుడు అన్ని పదాలకు మనం సున్నాడుతాం కదా, అన్ని అక్షరాలు దీర్ఘాలకు ఉన్న వాటికండి. ఇప్పుడు ఒక్కొక్క అక్షరాలతో వస్తే ఇది కాకుండా కొత్త పదాలు ఏమవుతాయో చూద్దాం. ఇదేంటి చెప్పండి. లేదంటే కాతో వచ్చే వేరే పదాలు చెప్పండి. నాకు 2 పదాలు చెప్పండి. కాయ ఉన్నాయి, చాలా రాసం బోర్డు మీద కాయలు. కాయ కాకుండా చెప్పండి. కాకి, ఇంకా వచ్చే కొన్ని పదాలు చెప్పండి. వాలు, ఇంకా పాము, ఇంకా ఇప్పుడు ఒకసారి పదాలని చదువుదాం. ఈ పదాలు ఇప్పుడు దాకా మనం మీకు చాలా రకాలైన పదాలు చెప్పారు. వీటిని ఒక్కసారి గుణించాలి, అందరం కలిపి చదువుదాం. కాకు దీర్ఘమిస్తే కాకు దీర్ఘమిస్తే మరి దేనికి చదవండి. వంకాయ. వెరీ గుడ్. నాకు చెప్పండి, కొత్త పదం వస్తుంది, అదొకటి చెప్పాలి. అక్షరాలు విడివిడిగా ఇస్తాను, అక్షరాలను కలిపి పదాలు నాకు చెప్పాలి. ఇదే అక్షరం చెప్పండమ్మా. జాగ్రత్త నువ్వు తీసుకో సంజన, జా తీసుకో. అక్షరం సంజన దగ్గర ఉన్న అక్షరం ఏంటి? జామ కావాలి నాకు. మా ఎవరి దగ్గర ఉంది? రావాలి, నువ్వు వేసి రావాలి. నాకు జామ కావాలి. ఏంటది? పదం ఏంటి? ఆ పదం ఏంటి? జామ. చదువు దుర్గా ప్రసాద్. 2 కలిపి చదువు. జాడ. ఈ 2 కలిపి చదవండి. అందరు కలిపి చెప్పండి. ఇప్పుడు దాకా దీర్ఘంతో ఉన్నటువంటి పదాలు చాలా రాసుకున్నాం బోర్డు మీద కదా. వాటిలో నేను 6 పదాలు డిస్కషన్ చేస్తాను. మీకు వస్తే చూడకుండా రాసుకోండి, రాలేదంటే కనీసం బోర్డు మీద ఎక్కడుందో చూస్తేనే నేను వస్తూ రాసుకోండి. జామ. అందరూ లేచినండి బోర్డు రామసంజన. ఒకసారి మీరు 6 పదాలు రాశారు కదా, ఇప్పుడు డిక్టేషన్ కరెక్ట్ రాశారా తప్పు రాశారు మీ నోట్లో మీరే కరెక్షన్ చేసుకోండి. అందరూ కరెక్షన్ చేసుకున్నారు కదా, తప్పులు ఎవరు ఉంటే బోర్డు మీద చూసి కరెక్షన్ చేసుకోండి. కూర్చోండి ఫస్ట్. మీ అందరికీ ఇక్కడ మీరు యాక్టివిటీస్ చేశారు కదా, అక్షరాలు కలిపి పదాలు తయారు చేశారు, 2 పదాలు కలిపి ఇంకో పెద్ద పదం తయారు చేశారు. అట్లాగే అవే దీనిలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఈ వర్క్షీట్ లో చేయండి. మీకు ఇచ్చిన పదాలు పాటలు రాశారు. అన్ని పదాలు ఏమేమి పదాలు రాశారు? అందరు రాశారా? ఈ పదాలు అన్ని రాశారు కదా. కూర్చొని నోట్స్ తీసి అందరి పదాలు రాసుకోండి. హోంవర్క్ ఏమో పేర్కొన్నాయి కదా, దీపావళి పాఠంలో దీర్ఘంతో ఉన్న పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలు ఆ పాఠంలో ఉన్న పదాలన్నీ వేరి హోంవర్క్ నోట్స్ రాసుకుంటుంది. అందరు రాశారమ్మా? అందరూ కలిసిపోయి రాసేసారా? సరే రాశారు, పూర్తి చేయండి. ఇవన్నీ కూడా నోట్స్లో రాసేయండి. ఇప్పుడు మీరు అక్షింట్లో రాసి నోట్స్లో రాసిన తర్వాత హోంవర్క్ ఏం చేస్తారంటే, 2వ తరగతిలో మొదటి పాఠం ఉంది కదా వంకాయ చెల్లి, ఆ పాటలో ఉన్న దీర్ఘంతో రకరకాల కూరగాయల పేర్లు ఉన్నాయి, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. ఆ పాఠం అంతా దానిలో ఉన్న దీర్ఘంతో ఉన్న పదాలన్నీ రాసుకున్నట్టు హోంవర్క్ తీసుకోవాలి. ఓకే,
వీడియో చూశారు కదండి మీరందరూ. ఇందాక మేడం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు L1కి సంబంధించిన అభ్యాస దీపికని క్లాస్ రూమ్లో ఎలా ప్రజెంట్ చేయాలనేది కొన్ని స్టెప్స్ చూశారు. ఆ స్టెప్స్ అన్ని ఇప్పుడు మనం కొంత ప్రాక్టికల్గా చూడగలిగాం. నిజానికి చాలా యాక్టివిటీస్ చేయించారు, సమయాభావం వల్ల చాలా యాక్టివిటీస్ని కుదించడం జరిగింది వీడియోలో. ఏం చేశారు, ముందు పిల్లలతో సంభాషించారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చెప్పే రకరకాల విషయాల్లోంచి కొన్ని మాటలు తీసుకున్నాం, వాటిని బోర్డు మీద రాశారు. బోర్డు మీద రాసి పిల్లలకి ఆ రోజు ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో ఆ గుణింతాన్ని అక్షరాన్ని ఆ బోర్డు మీద రాసిన పదాల్లో గుర్తించారు. తర్వాత వాటిలోంచి యాక్టివిటీస్ తీసుకున్నారు. అంటే ఒక కంటెంట్ అంటూ ఫిక్స్డ్గా ఏమీ ఉండదు. పిల్లలతో మాట్లాడడము, సహజమైన సన్నివేశాలు కల్పించడము, దానిలో నుంచి కంటెంట్ సృష్టించడము, దాని ద్వారా నేర్పదలుచుకున్న అంశాలు నేర్పడము, సాధన చేయించడము, తర్వాత చివరిలో వాళ్ళకి వర్క్షీట్స్ ఇవ్వడం, ఇంటి పని ఇవ్వడం. ఈ రకమైన మెథడాలజీని మనం ఆర్గానిక్ టీచింగ్గా పేర్కొంటాం. రెమిడియల్ టీచింగ్లో ఇదొక అత్యుత్తమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం L2కి 2వ స్థాయికి వెళ్ళినట్లయితే మనందరికీ తెలుసు 3, 4, 5 తరగతి పిల్లలు ఏమి నేర్చుకుంటారు? 1, 2 తరగతిలో నేర్చుకున్న అక్షరాలు, గుణింత పదాలు, ఒత్తు పదాలు, చిన్న చిన్న వాక్యాల ఆధారంగా పేరాలు చదవడం, వాటిని వ్యక్తీకరించడం, వాటిని చక్కగా రాయగలగడం, సొంత మాటలో రాయడం, ఇవన్నీ చేస్తారు. మరి ఈ స్థాయి అభ్యాస దీపికలో ఏమేమి ఉంటాయి, వాటి వరుస క్రమం ఎట్లా ఉంటుందంటే, L1లో మనం ఇందాక మాటలు రాసినట్టుగా L2 వచ్చేసరికి కొన్ని సన్నివేశాలు సృష్టించి వాటిని రాస్తాం. కొన్ని సందర్భాల్లో గేయాలు రాస్తాం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కథలు రాస్తాము. వాటిలోంచి మనం పిల్లలకి ఏదైతే నేర్పదలుచుకున్నామో ఆ అంశాల్లోకి వెళ్ళి వాటిలోంచి రకరకాల కృత్యాలు నిర్వహించి పిల్లలతో సాధన చేపిస్తాం. మరి L2కి సంబంధించి కూడా ఒక వీడియో ఉంది, దాన్ని ఇప్పుడు చూద్దాం. తర్వాత మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పరీక్షలు బాగా రాశారా మీరు అందరికీ మంచి మార్కులు వస్తాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి పరీక్షలు అయిపోయినాయి కదా, ఏం చేద్దాం మనం? మాట్లాడుతున్నాం, చక్కగా బోల్డ్ కథలు చెప్తుందామా? నాకు ప్రేరణ ఒక మంచి గేమ్ పాడిందిస్తారా? ఎవరు పాడతారు? పాడండి. ఓకే, ఇలా రండమ్మా. మీరు పాడితే వాళ్ళు కూడా వింటారు. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ గేమ్ పాడతారు. మీకు కూడా వస్తే మీరు కూడా కలిసి పాడండి. మా ఇంటి కంటేను మారాము చేస్తాము, దూరగా పండిన దొండ పండిస్తాము, ఆరమచ్చిన పచ్చనరటి పండిస్తాము, పంచరం చేయించి పంచలో కడతాము, రంగుల చిలుక రావేమి అలుక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చాలా బాగా పాడారు కదా పిల్లలిద్దరు. వీళ్ళిద్దరికి మరోసారి చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను కొంతమంది పిల్లలకి మొన్న A గ్రేడ్ B గ్రేడ్ వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, మీకు నేను కొన్ని కార్డ్స్ ఇస్తాను. ఆ కార్డ్స్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా, మీరు చేసినవే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. బయట మనకి గోడ మీద రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, మీరేం చేస్తారు? రన్నింగ్ బ్లాక్ బోర్డ్ మీద మీ పార్ట్ వరకు మీరు గీసుకొని పైన మీరు పేరు రాసుకొని మీకు ఇచ్చిన కార్డ్ ఏదైతే ఉందో దానిలో యాక్టివిటీస్ చేసుకోండి. దానిలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఓకేనా? ఆ కార్డులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను వచ్చి అడగండి. నేను ఈలోగా మిగతా వాళ్ళతో యాక్టివిటీస్ చేస్తాను. ఓకే, దీంట్లో యాక్టివిటీస్ ఏం చేయాలో నేను చెప్తాను మీకు. మీ పేరు గోవర్ధన పదాల ఆట. దానిలో యాక్టివిటీస్ మీకు తెలుసు కదా, ఈ బొమ్మల ఆధారంగా ఈ గడుపు పూర్తి చేయాలి. మీరు రన్నింగ్ బ్లాక్ బోర్డు మీద నువ్వు చేయాలి. ఓకే, తర్వాత నువ్వు సౌజన్య ఈ కార్డు తీసుకొని పదాలు జతపరిచి రాయాలి. ఓకే, గుడ్. అందరికి బోర్డు కనపడాలి కదా. ఓకే, కూర్చోండి. రైట్. ఇందాక వాళ్ళు గేమ్ పాడారు కదా, నేను నచ్చింది అది.
సరే, ఇందాక వాడు పాడిన గేయం ఉంది కదా, అది ఒకసారి మనం బోర్డు మీద రాసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఈ గేయం మనకి మన పుస్తకంలో ఉంది కదా. ఈ గేయం ఎవరు పాడతారు తెలుసా మీకు? చిలక సందేశం పాఠంలో ఉంది కదా ఈ గేయం. ఎవరు పాడతారు ఆ పాఠంలో? పిల్లలు పాడతారు. ఎవరితో పాడతారు? చిలకతో పాడతారు. చిలకకి ఏమిస్తామంటున్నారు పిల్లలు? పచ్చని అరటిపండు, ఇంకా దోరగా పండిన దొండపండు, ఇంకా పచ్చని అరటిపండు ఇస్తామంటున్నారు. చిలకకి ఏం చేస్తామంటున్నారు పిల్లలు? పంజరం చేస్తామంటున్నారు. చిలుక ఎక్కడ తిరుగుతుందంట? కొండంతా. కొండంతా అంటే కొండంతా తిరుగుతుంది అన్నమాట. కొండ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఎక్కడ తిరుగుతుంది? ఓకేనా? ఇప్పుడు ఈ గేయంలో నేను 4 మాటలకు 0 చుట్టాను కదా. ఈ 4 మాటలు నేను విడిగా రాస్తాను. ఈ 4 మాటలు నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇది కొండంత. ఏంటంటే చెప్పండి. ఇది కోన. దోరగా. దొండ. ఓకే, మీరు చెప్తారా? ఇది కొండంత. వీటిలో మొదటి అక్షరాలు చూడండి. ఈ అక్షరాలు చెప్పండి. ఇదేంటి అక్షరం? ఇది కో. ఇది 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 దో కదా. ఈ అక్షరాలు వస్తారు విడిగా. ఓకేనా? ఒకసారి మనం ఈ అక్షరాలు గుణింతాల శాస్త్రం ఎక్కడ నేర్చుద్దాం. చూద్దామా? ఇక్కడ చూడండి, నా చేతిలో ఈ వాస్తవానికి సంబంధించిన కొన్ని గుణింతాక్షరాలు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను బోర్డు మీద రాసిన అక్షరం ఏ అక్షరం ఇక్కడ ఎక్కడుందో చెప్పాలి. నేను పిలిచిన వాడు చెప్పాలి. నువ్వు రా. ఇది కో. కో అంటే గుణింతంలో మొత్తం గుణింతం కలిస్తే కో వస్తుంది. ఈ కో ఇప్పుడు నాకు ఎక్కడుందో చూపించాలి. అది కో. ఇప్పుడు ఎవరు చెప్తారు? నువ్వు రా. నువ్వు చెప్పావు నాకు ఇందాక చెప్పలేదురా. ఇది దో. దో అనే అక్షరం ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి. దా అనే అక్షరానికి మొత్తం కలిపినప్పుడు దో ఏర్పడుతుంది. ఎక్కడ చూపించిన? వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నాకు కో అంటే కొండ అంతా కొండ అని చెప్పుకున్నాం కదా. కో మీద వచ్చి ఇంకో పదం చెప్తారా? ఏదైనా కో చెప్పు. కోతి కాదు, కో. కోడి కూడా వర్షం పొల వస్తుంది కదా. వెరీ గుడ్, కొంటె. ఇంకా ఇంకొక మాట. కొండ. కొండ అక్కడ ఉంది కదా, నువ్వు అక్కడ ఉందో చెప్పావు. కొత్త పదం ఏదని చెప్పాను. కొంత. సూపర్, బాగా చెప్పింది కదా. చప్పట్లు కట్టి నా అమ్మాయికి. దొండ. దో మీద దొంగ. గుడ్. దూరపిడి వర్షం పొల్లు కదా. నేను చెప్పనా? దొర.
ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలాంటి పదాలు మరికొన్ని రాస్తా. రాసిన తర్వాత పదాలన్నీ ఒకసారి మనం చదువుతాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిన్న ఆట ఆడుతాం. ఓకేనా? దీంట్లో ఏంటంటే నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇస్తాను. ఓకే, కార్డు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. నువ్వు రా, నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు ఈ కార్డు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఏ కార్డు ఉంది? ఇది ఈ అక్షరం గో. నువ్వు చివరిలో రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను అమ్మాయికి ఇచ్చిన అక్షరం ఏంటి? గో. నాకు ఇప్పుడు డా అక్షరం రావాలి. అక్షరం పట్టుకొని అమ్మాయి పక్కన నిలిచారు. ఇప్పుడు రెండు కలిసి చదవండి. వెరీ గుడ్. నాకు ఇప్పుడు లా అక్షరం రావాలి. నువ్వు కూర్చో. కలిసి చదవండి. కలిపి రాద్దామా? ఇప్పుడు నేను రాయనా, మీరు రాస్తారా? ఒకటే. గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. బాగా రాస్తారు కదా? ఇప్పుడు మనం డిక్టేషన్ రాస్తాం. ఓకే, రాస్తారా? డిక్టేషన్ నేను బోర్డు మీద ఉన్నాయి కదా పదాలు, ఆ పదాల్లోంచే డిక్టేషన్ చేస్తారు. అవి అలాగే ఉంటాయి. చూసి రాస్తారా, చూడకుండా రాస్తారా? చూసేనా రాయండి. చూద్దాం. నేను ఎక్కువ టైం ఇవ్వను. దాంట్లో ఒక 6 పదాలు మాత్రమే డిక్టేషన్ ఇస్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ మాట్లాడండి అందరూ. ఎక్కడ మీరు రాసిన పదంలో ఎక్కడ తప్పు వస్తే అక్కడ 0 చెప్పుకోండి. అంటే ఎక్కడ తప్పు రాస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? చూడండి, రండి, కూర్చొని. ఎక్కడైనా అక్షరం తప్పిపోయింది అనుకోండి, గురించి సరిగా రాయకపోతే మనం ఏం చేయాలి? దానికి 0 చుట్టుకొని ఆ పదం పక్కన కరెక్ట్ పదం ఏదో రాసుకోవాలి. ఇప్పుడు మీ అందరికి నేను వర్క్షీట్ ఇస్తాను. ఆ వర్క్షీట్ లో కూడా ఇవే వర్షం పొందు ఉంటాయి. ఆ వర్క్షీట్ మీరు చక్కగా బయటకు వచ్చని పూర్తి చేసుకోండి. చేశారా? క్లాస్లో యాక్టివిటీస్ రాసారా? వేరే చదవమా ఒకసారి. నీకు తెలియకపోతే నేను చెప్తాను. నీకు తెలియకపోతే నేను చెప్తాను. రెండు కలిపి రాయాలి. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. వీడియోని మీరు గమనించినట్టయితే L1కి L2కి చాలా వరకు సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఎంచుకునే సన్నివేశాలు, తీసుకునే కంటెంట్, అక్కడ మనం సృష్టించుకునే కంటెంట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఏదైనా సరే ఈ ఆర్గానిక్ టీచింగ్లో మనం ఒక కంటెంట్తో వెళ్ళాం. పిల్లలు చెప్పిందే పాఠం, పిల్లల్లోంచి పుట్టిందే పాఠం. ఆ పాఠంలోంచే మనం చెప్పాల్సింది చెప్తాం. మనకి 2-3 రోజుల్లో మన పాఠశాలలకి ఈ కరదీపికలు అందజేయబడతాయి. మీరు గమనించండి, డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ అంశాన్ని ఎట్లా ఏ వ్యూహం ద్వారా తీసుకోవాలి, ఎలాంటి మాటలు మనం బోర్డు మీద రాయాలి అన్నది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన ఘట్టం ఉక్తలేఖనం చెప్పడం. డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు గమనించి ఉంటారు, మీరు కావాలంటే బోర్డు మీద చూసైనా రాసుకోండి అని చెప్పాం. దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా కొంచెం అభ్యాసంలో వెనకబడిన పిల్లలు. ఇలాంటి పిల్లలకి ఉక్తలేఖనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే బోర్డు మీద ఒక 10, 15, ఒక 20 వరకు పదాలు రాసి ఒక 6-7 పదాల వరకు దానిలో డిక్టేషన్ చెప్పినప్పుడు వచ్చిన పిల్లలు ఎట్లయినా చూడకుండా రాస్తారు. రాని పిల్లలు ఆ 20 పదాల్లో మనం చెప్పిన పదాన్ని ఎక్కడుందో దాన్ని గుర్తించి దాన్ని వెతుక్కొని చూసి రాయడం కూడా ఒక రకమైన అభ్యాసంలో భాగమే. వాళ్ళు రాయకుండా ఉండడం కంటే వెతుక్కొని దాన్ని మనం ఉచ్చారణ చేసే శబ్దాన్ని బట్టి ఆ పదాన్ని గుర్తించి రాయడం కూడా అభ్యాసంలో భాగంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉక్తలేఖనం ఆ విధంగా టేకప్ చేయడం జరిగింది. ఉక్తలేఖనం అనంతరమే పిల్లలు ఎలా రాయగలిగారో చూసిన తర్వాత మనం వర్క్షీట్ ఇస్తాము. బాగా రాయగలిగిన పిల్లలు కొంచెం స్వేచ్ఛగా వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటారు. ఉక్తలేఖనంలో వెనకబడిన పిల్లలకి జట్టులో చేయించే ప్రక్రియ చేపట్టండి వర్క్షీట్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా బాగా చదివిన పిల్లలు ఉన్నారు కదండి మన దగ్గర, ముందు మనం వాళ్ళని వేరే అభ్యాసాలు ఇచ్చి మనం బయట కూర్చోబెట్టాం. అక్కడ మీరు చూసిన క్లాస్ రూమ్లో బయట రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉంది కాబట్టి పిల్లలు చక్కగా వాళ్ళు కేటాయించిన పాటలు రాస్తున్నారు. మన పాఠశాలల్లో అలాంటి సదుపాయాలు లేనప్పుడు ఏం చేయాలంటే వారిని వేరే కూర్చోబెట్టి సెపరేట్గా అభ్యాసాలు కల్పించాలి. ఇలా అభ్యాసాలు కల్పించేటప్పుడు మన దగ్గర ఏమేమి సోర్సెస్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. గతంలో మనకు సప్లై చేసిన స్నేహబాల కార్డులోనే మన పాఠశాలలో వాటిని ఒకసారి బయట తీయండి. అదేవిధంగా వార్తాపత్రికల్లో రకరకాల అంశాలు ఉంటాయి. వాటిలో రకరకాల పదాలను, ఒత్తు పదాలను, అదేవిధంగా చిన్న చిన్న పేరాలను వీటన్నింటిని గుర్తింపు చేయడం, వాటిని సొంత మాటలో రాయించడం చేయండి. దినపత్రికల్లో రకరకాల భాషకు సంబంధించిన పజిల్స్ ఉంటాయి, అవన్నీ చేయించవచ్చు. లేదంటే ఏ క్లాస్కి అయితే వాళ్ళు ప్రమోట్ అయ్యారో ఆ పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చి దానిలో ఉండే అభ్యాసాలు కూడా వాళ్ళు కల్పించడం ద్వారా పిల్లలకి ఇండివిజువల్ ఫేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ మనం చేయవచ్చు. అంటే ఎవరి వ్యక్తిగత స్థాయిని బట్టి పిల్లలు అవి నేర్చుకునే అవకాశం మనకి ఈ రెమిడియల్ టీచింగ్లో మనకు కలుగుతుంది. అదేవిధంగా సరైన మెటీరియల్ని అందుబాటులో ఉంచుకోవడం కూడా మన పని మరింత సులువవుతుంది. చిన్న చిన్న అక్షరాల స్ట్రిప్స్ ఇట్లాంటి మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు లేదంటే ఒక చార్ట్ తీసుకుంటే చాలా అక్షరాలు రాసుకోవచ్చు. ఇట్లాగా కార్డుల మీద రకరకాల అక్షరాలు, గుణింత అక్షరాలు, అదేవిధంగా దీర్ఘం ఉన్న అక్షరాలు, ఇట్లాంటివన్నీ మనం ఇందాక మీరు వీడియోలో చూసిన కార్డ్స్ ఇవే. ఇలా కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా కూడా రకరకాల అభ్యాసాలు కల్పించవచ్చు. మనం సరళాక్షరాలు కానీ మిగతా వాటిని చూపించినప్పుడు మనం ఒక రోజులో 4 అక్షరాలు కనుక నేర్పిస్తే వాటిని వర్ణమాలలో గుర్తించండి అని అంటాం. పిల్లలందరూ కూడా తలా ఒక వర్ణమాల ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఒక పేపర్ మీద వర్ణమాల రాసి జిరాక్స్ తీసి అందరికి ఇస్తే వాళ్ళు ఆ రోజు నేర్చుకున్న అక్షరాలు ఏవైతే ఉంటే వాళ్ళే దానిలోనే ఐడెంటిఫై చేసుకుంటారు. వాటిలోంచే రకరకాల పదాలు, అభ్యాసాలు వాళ్ళు సొంతంగా రాసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గుణింతాల చార్ట్లు, ఒత్తుల చార్ట్లు, వర్ణమాల చార్ట్లు, సరళాక్షరాలు, గుణింతాక్షరాలు, రకరకాల కార్డులు, దినపత్రికలు, ప్రకటనలు, ఇట్లాగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా మనం సామగ్రిగా వినియోగించుకునే అవకాశం ఉంది. టీచరు సంసిద్ధత అనేది ఈ రెమిడియల్ టీచింగ్లో చాలా ముఖ్యం. ఒకటంటారు అభ్యాసంలో నాణ్యానికి బొమ్మ బరుస్తున్నట్టుగా సంకల్పం, సామర్థ్యం అనేవి 2 పార్శ్వాలు. సామర్థ్యం ఎప్పుడు నిలబడుద్దంటే సరైన సంకల్పం ఉన్నప్పుడే ఆ సామర్థ్యానికి విలువ. సంకల్పం లేనిదే సామర్థ్యం సిద్ధించదు. ఇది ఓవరాల్గా తెలుగు సంబంధించిన రెమిడియల్ సంబంధించిన విషయాలు. యాదృచ్ఛికంగా మనకి ఒక విషయం ఏం తెలుస్తుందంటే ఈ కార్యక్రమం మన పాఠశాలలో 29వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. 28, 29లో ఖచ్చితంగా అప్పుడే కరెక్ట్గా మనకు ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. అంటే ఆకులు రాలే శిశిరం వెళ్ళి చివురులు వేసే వసంతం వచ్చి కొమ్మల రెమ్మల కొత్త చిగుళ్ళు, పిల్లల మోముల నవ్వుల పువ్వులు పోస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన SCERT వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురించి తరగతి గదిలో న్యాచురల్ కండిషన్స్లో ఈ యాక్టివిటీస్ని ఎలా బోధించాలి అని చాలా చక్కని వీడియో ద్వారా దుర్గారావు గారు మరియు శాంతకుమార్ గారు వివరించడం జరిగింది. వారికి SCERT తరపున అలాగే మన ఉపాధ్యాయ వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత ఇంగ్లీష్ సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. మధుసూదన్ గారు L1 ప్యాకేజ్ గురించి మనకు వివరిస్తారు. 1, 2 తరగతులను ఉద్దేశించి ప్రిపేర్ చేయబడినటువంటి L1 ఇంగ్లీష్ ప్యాకేజ్ గురించి మధుసూదన్ గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. Good morning everyone. I am Madhusudan Borra, SRG English.
Vijayanand district. Respected teacher friends, now I would like to detail you about the remediation program. As per the analysis of SAMS, SAMS, Students Academic Monitoring System, a large number of students do not have academic standards of their classes. In this context, SCERT has decided to conduct remedial classes for all the B and C grade students of class 2 to class 5. In the part of the remediation program, SCERT is developing teachers' handbooks and students' workbooks to conduct remedial program very successfully. The chief objective of this remediation program is to enhance the achievement levels of the students who are lagging behind in the academic standards of their classes. Now let me confine to the English subject. As we all knew that it is a 100-day remediation program, among all these 100 days, 10 days were allotted for assessments, 6 internal assessments and 4 external assessments. For each internal assessment, it is for 10 marks and the external assessment is for 25 marks. Of course, the 4th external is nothing but the grand test. Now let us see the 90 days program. To deal with all these 90 days, we have designed some contents. Here one important point is here. Keeping the textbook in mind only, we have prepared all the contents. We did not go far from the textbook. Keeping the low proficient children only, we have prepared all these contents. Now, let me tell you again, SCERT has prepared one handbook and one workbook. The handbook is for teachers. It contains all the detailed instructions to conduct remediation program very successfully. Now let us see workbook. This is for students. It contains activities and home tasks. All the activities should be completed in the presence of the teachers only. That too, the students have to finish the total activities within the classroom only. And now let us see the contents of the L1, which is going to be dealt in the 90 days. You see, from the day 1 to day 26, we would like to introduce alphabet for the level 1. From the day 27 to 90, we have covered all vocabulary and grammar too. Anyway, keeping the eventual objects of the teaching English at grassroots level, we have planned all these topics here. For example, regarding grammar, we have inserted embedded articles and prepositions. Regarding vocabulary, we have inserted what is that birds, animals, fruits, colors, flowers, vehicles, relations. Like this, we have covered so much vocabulary to this level. We believe that for grassroots level, vocabulary is more important than other topics, so that we have given more priority to the vocabulary. Now, let me detail you how can we transact one topic. As I already told you, from day 1 to day 26, these are allotted for the introducing of alphabet. For every 2 days, 2 or 3 letters will be introduced. Now let us take one topic and let us see how can we deal with that topic. To transact any topic or any unit, there are some key steps. The first one is introducing a picture, of course, displaying a picture. Second step is interactive questions. Third step is eliciting responses. Fourth step is
identifying the targeted letters. Fifth step is oral practice. While following all these key steps, we can deal any topic. Now let us see one unit. Here, look at this picture. Here the teacher has to display one picture. Of course, if the content demands, he can use real things too. Now the teacher has to ask them, observe this picture very carefully. After their observation, now the teacher has to ask some questions in English language only. Some of our friends may ask us, can our students understand the questions in English language? Of course, many of our children cannot understand our questions in English language. Let it be. Here, the teacher can go with the bilingual method too. He can use mother tongue too wherever it is needed. Here the teacher is asking some questions and he is eliciting some responses. Whenever the children are responding in mother tongue, the teacher has to megaphone all these elicited responses into English language, and he or she has to write down all the elicited response in English language on the blackboard. You see, from these elicited responses, we have to choose one word that should be related to the targeted letters. For example, here see this picture. Here the teacher has to pose these questions. What do you see in this picture? What is the boy holding in the picture? Do you have pet animals at your home? Do you have a cat at your home? Say a few words about a cat. The teacher has posed some questions like this. Now, he has elicited responses from the children. The children responded like this. The responses are like this. The teacher has written all these responses on the blackboard: boy, tree, cat, house, street, and bush. Now the next step is, whenever they are giving the responses, we have to underline the targeted letters. Next, oral practice. We have to give some oral practice regarding some words. Here we have listed down some words: car, cot, all, and, top, tall, cup, and ant. The teacher has to read aloud all these words very carefully while following pause, stress, and intonation, so that our children can learn how to read very fluently like the teacher. And after that, some exercises were given. All these exercises will be there in the student's workbook. I told you already, all these activities should be completed in the classroom only, that too in the presence of the teacher. Here we have given on matching. Okay, you may ask me one question. We are introducing words here, but the targeted letters should be emphasized, the targeted letters should be underlined, the targeted letters sometimes should be written in another color. Then only the children can recognize all the targeted letters. They will recognize them, they will observe them, and then, now let us see some more exercises. Here we have given fill in the blanks, and again here we have given matchings. For home task, before assigning them home tasks, the teachers have to explain them what have they given for home task. The teacher has to explain what to do. That home task should be finished by the student at his home. This is the transaction of one unit. Now let us see one more unit, that is for grammar. Now I would like to describe you the transaction or the strategy of dealing with articles a and the. Many of our teacher friends think that is
the grammar needed for children who are there at earlier stage. As it is needed, of course, but there is no need to teach them the rules and regulations of grammar. We have to provide tacit knowledge of grammar. Unknowingly, they have to learn all these grammar topics. Regarding articles, here we have displayed one picture. We have to ask them, observe the picture very carefully. After their observation, the teacher has to ask again some questions, and the teacher has to elicit some responses from the children, and he has to write them on the blackboard. A, an, and the. Of course, these should be used before singular common nouns, but there is no need to tell them the rules and regulations. You see here, for oral practice, it is very, very important for any grammar topic. Through oral practice only we can make them understand the difference between various things. Here, see here, a ball, a tin, an ox, the sun, the guitar, an orange. Like this, while showing pictures or picture cards or realia, the teacher has to read aloud the words. For example, a book, a car, a pen, a bench, a blackboard, a chair. The teacher has to read aloud like this. Then spontaneously they will be accustomed to use the articles very properly. For this, the teachers have to prepare some TLM. Picture, what is that? Showing pictures, showing picture cards and realia will help them understand articles very properly. And now let us see another grammar topic, that is prepositions. For level 1, prepositions, particularly in, on, under, should be introduced. Here again I have posed. The teachers have to pose one picture like this, and the teachers have to pose some questions. You see, how many animals are there in the picture? Where is the monkey? Where is the crow? Which animal is there in the box? Where do you sit in the classroom? Do you sit on the bench or on the floor? They will give you some answers like this. While showing some pictures, the teachers have to read aloud the sentences or the clauses here. You see here, the joker is on the drum, and the second one is the joker is in the box, and the third one is the joker is under the bench. Like this, while giving some more illustrations, we can make them understand prepositions very well. You see, here for oral practice again, we have to read the clauses very properly in order to make them learn how to read. The cat is in the hat, the ball is on the box, the bag is under the chair. Again we have given some exercises like this. Where is the carrot? While showing a picture only, we have to ask like this. Where is the tomato? And where is the pumpkin? Of course, they may not give you full sentence. They will give you under, or on, or in. Welcome them. Regarding the home tasks, the teachers have to give some more home tasks depending upon the individual abilities of the children. For example, if the student is very good at, he learned very well, so that the teacher has to enhance, the teacher has to increase the number of tasks to them. Okay, sir. Once again, good afternoon to all the viewers from 13 districts of Andhra Pradesh. This is Satyanarayana from SCERT. So our friend Madhusudan has described the purpose of remediation program to all the students who are there in class 1 and 2, that is at L1 level, level 1. Now let me explain the remediation program that is planned for L2 students, that is level 2 students who are in classes 3, 4 and 5. Okay, here the SCERT has identified the various competencies
in which the students have to gain some mastery over this, because they are already crossed two classes and now they are in third class, where they have to read texts from the textbook, they have to read the poems and understand them, and they must be able to talk about them, they must be able to describe about them. So various academic standards they need to develop during their academic course of learning. Whereas as for our 3-hour assessment results, still there are a good number of students who are lagging behind in several required competencies. So the main purpose, the objectives of this remediation program, let me present to you in brief. So the objectives of this 100 days remediation program for level 2 students, that is 3, 4 and 5 classes, let me present to you. So to support low performers in learning basic language elements. So these students are lagging behind in basic language elements, so that there must be a remedial program to support them. Actually, the 3-hour assessment survey was taken up with this purpose. In so many national level surveys and even in state level surveys, it is identified that several students are not up to the mark. They are not reaching to the expected level. So our state position is far behind than many other states. So to change this condition, the remediation program is planned. A very intensive remediation program is planned for these students. Slowly, after 100 days of remediation program, these students will be joining the mainstream students, that is A+ and A graders, so that they can be set along with them in the regular classroom academic transaction process, so that they will also learn similar to the A graders and A+ graders. So the first objective of this program is to support low performers in learning basic language elements, and next objective is to provide a variety of practices in achieving basic skills. So the students who need remediation here, they must be supported with several varieties of activities. Through a single pen and paper activity or a blackboard activity, the child may not reach to the expected level. So a teacher has to plan for a variety of activities which he can produce, which he can afford to the student in the class. So through a variety interesting activities only, these students will try to recognize, try to read the letters or recognize the letters or locate them in different words or sentences where they find, and try to read them in future without any difficulty. So another objective for this is to enrich students in all the required language competencies. So in all the required language competencies, they must be provided more opportunities to learn, and to bring remedial students into the mainstream with A+ and A graders. So here, first of all, let me tell you what is a language. Language can be defined as a form of communication that allows communication between multiple people, that is arbitrary in words individually, generate and constantly evolving. So the language has the nature of constantly evolving, arbitrary and generative. So a classroom should give a scope for more language generation. The teacher has to create that kind of atmosphere. He has to interact with his students constantly by taking a context or by taking a situation. He can generate language. He can instill thoughts in the minds of the students by creating some very interesting situation. So where the students respond themselves without any difficulty, they directly get involved in it and they try to express themselves. But here and there, they may feel a little difficulty in expressing their views or ideas in the desired language, where the teacher can help them. So language is for communication, and that kind of treatment should be given in the classroom. It is not to learn any alphabet, it is not to learn any grammar or vocabulary. It is for the expression of our ideas, views, feelings, emotions, all these things. So now let me
tell you a few levels of language. So the language can be taught to the students through various levels. That is, the first level is phonemes. So here phonemes means the sounds that form the building blocks of the spoken word. So the word which we speak has several sounds. So these sounds must be recognized by the student, and he must be able to reproduce them when he is speaking that word or that part of the word. And second level of language is words. So it represents a listing of sounds to describe items, situations, ideas, etc. So this is second level. Then sentence level. A number of words placed together to form a coherent thought. So when the words are kept in order to describe something and it gives a meaning, that becomes a sentence. So the teacher must be able to generate this kind of classroom transaction where the student freely expresses what he wants to say, and the teacher is there to help them to write or to say in the correct form of the language. Then text provides. So the fourth level is a text. It provides information mainly to communicate in written form. So now the third, fourth and fifth class students must be able to read the text that is present in the textbook, not only in the textbook, whatever the English text they find in any other storybook or a magazine or a newspaper. So to this level the students must be brought. So all together these elements, phonemes, words, sentences and text, work within a framework called grammar. So we all should not forget that the students must be able to speak without any grammatical mistakes. So now let's come to the remedial package that is developed by SCERT for level 2 students. So in this package I would like to show you the first grid, day-wise grid. As we have already discussed, there are 100 days, it is planned for 100 days for level 2 students also, and out of 100 days, as our friend Madhusudan has described, it is a 90 days learning package and a 10 days assessment package. And during these assessments, how the assessment happen for level 1, it is the same for level 2 students also. So now I request you to look at this grid given in the remedial material which you are going to receive soon. So here in this grid, for every day you will see the topic here and also the strategy, how to deal the topic in the classroom. The strategy is given there, and also the TLM. If the teacher can equip the classroom with the required TLM, it's well and good. And the language outcomes, after dealing this topic, what language objectives we are meeting, what are the expected outcomes we can see here, and also what are the academic standards we are meeting here. For English we have several academic standards. So by dealing this topic, what academic standards the student is able to obtain. So these things must be noticed. So for all the 100 days program it is given. So I request all the teacher friends who are sitting there in front of television sets to go through this grid first, understand how they are arranged and how many days are given for alphabet teaching and how many days are given for vocabulary and how many days are given for grammar and related activities, and what are the strategies that are followed and what is the difference between strategies of one day and another day, what type of TLM they are using here, they are referred here, and do we have them or not. If we don't have, when should we equip our classroom with these. So this kind of going through this grid helps the teacher to follow, to understand the true essence of this remediation program. And as I have described you already in the plan of action in the previous sessions, this remedial material, the module, contains a teacher sheet where the teacher gets opportunity in the classroom to interact with his children and to explain contextually and ask the children to perform the activities or exercises given in the teacher sheet. And
there is another module where the students have this student sheet. So this is given as homework. So every day the teacher, after dealing with the topic of the day, the teacher assigns some homework. That homework is given in the sheet. But as in the morning our director of SCERT has described, if in case the modules don't reach the schools in time, the teachers who are handling these remedial classes have to write these exercises in their notebooks and try to give them the same work what we have suggested here until you receive the books or packages to your schools. So now let us come to the details of these books chapter wise. So as planned for L1, it is the same here for L2 also for the first 26 days. That is, every day it is given a topic contextually to teach alphabet to the students. For example, on day 1 and day 2 and day 3, we are introducing 3 letters B, M and F. Like that, if we go through all the allotted days and the number of letters to be introduced, by 26th day we are introducing all the alphabet to the remedial students. Please remember, here we are talking about the remedial students, not the A1 or A plus or A grader students. Of course, we may take their help if they are free at this time. Their help may also be taken to support these students who are lagging behind. And I request all the teachers, here a strategy is given in this book. Let me present to you what is the strategy given here, how the teacher has to introduce the letter. So first the teacher has to interact with the students by showing these pictures. Suppose the teacher is introducing the letter here, B, M, F, these letters. So to introduce that, he is taking the help of some pictures. He has to take the help of some pictures given in the book. Not only these pictures, any other related pictures where their names contain these letters B, M, F. So here the first picture it is bat, and the second picture is mat, and third picture is fan. So in all these 3 pictures, the first letter of the word is the letter what we want to introduce here. So the teacher can create a situation to interact with them with the help of these pictures and ask them to talk about these pictures, to pronounce these pictures properly. Then the teacher can write or show these pictures, where these words related to these pictures, where the targeted letter is written in bold, where the student's eye should fall on the targeted letter. He can write it in a different color, or he can show it in a big, he can show the difference between that letter and the rest of the letters in the word. So like that, he tries to make the student identify these letters. Then in the same manner, the other exercises, once the interaction is over, a lot of interaction happens, teacher and student speak so much about these pictures, they try to identify these letters, and then there is practice given for the students here in the teacher sheet. After practice, again the teacher is making the students to recognize the capital and small letters here. And here a very innovative practice is suggested here, that is, children has to trace or write the letters on the sand trace. Even still in Montessori system, this is being followed. Some sand is taken in the tray and the child has to trace the letter in the sand. So he will get some practice and he will get some skills, hand grip or hand movement skills. This can be developed among the students. So this kind of innovative practices must be done, because the students always, for all these 90 days, if we begin the class with the same procedure, they will get bored. They don't sit for a long time. They will understand, oh, the teacher comes now, he starts this, he interacts with us, then he will give some exercise, then he will ask us to write something. So this should not happen. Every day must be very interesting. When the teacher is introducing some flowers, let me try to explain another context. Here the teacher is trying to introduce
the vocabulary related to flowers. The intention, the objective of the teacher is to introduce the vocabulary related to flowers. He is showing so many flowers here. He is interacting with the students regarding the flowers. And while doing this exercise, the teacher need not follow the same pattern which is prescribed here. He can improvise it. He can do much better than the things described here. For example, he may bring so many different flowers available around him and make the students interest. They will see them in reality. They get inspired. They talk more about these flowers, their colors, the smell, where they occur. So these kind of practices are very important for the teacher to make the class very interesting, and the students try to learn more by perceiving, by touch. Okay. All right. So now let me take another example regarding the grammar. So in the grammar also there are several exercises related to grammar which you can find in the grid. So there are so many simple grammar things are introduced. How to use am, is, are, how to use have, when to use have and has. Then vehicles, a, an, and the articles, when to use these articles, when to use prepositions. Of course, all these are taught to these students, are expected to teach contextually. The teacher should not say that this is grammar and something they have to follow these grammar rules. They all must be treated contextually. So the child unconsciously or non-consciously he gets involved and he tries to use that whenever he gets an opportunity to use that as his teacher uses. So introducing here how much, how many. So here by taking the help of the picture, the teacher is generating a situation in the classroom and he is generating for the scope of language generation in the classroom. So looking at the various situations, the child interacts with the teacher very interestingly and he tries to express himself. And after that, the teacher can put some questions here. How is this picture? How many birds are there? How much did you pay for the plank? How much does your bag cost? How many students are there in your class? So here two things are introduced. How many, how much. So the teacher must make it clear to the student when to use how many, when to use how much. So for that he has to use several number of examples. He can take them directly to a shop also nearby to introduce them these how much, how many usages whenever and wherever necessary. So like that, several grammar items are there in this remedial package, several vocabulary related activities are there in this package, and alphabet introduction activities are there. So my request to all the teachers who are handling these remedial classes in your schools is to follow the steps given in this book, and even if you have very innovative ideas or thoughts, you can improvise these situations. You can try much better to teach your students English in a better way. And a few more classroom craft, writing big letters on charts, several activities are there. Air writing is there. Air writing practices are also given in the module. So please try to follow the instructions, read all the instructions carefully and try to implement this in your classrooms, and hope that all the teachers will work for the better learning of English skills and better learning of English competencies among all our students, not only remedial students, the regular A+ and A grade students also. Wish you all the best. Thank you. Thank you very much, Madhu and Satya. Manandarki telusu, there is a huge demand for the remediation of English subject in all the districts, in all the classes. దీనికి సంబంధించి మన ప్యాకేజ్ని చాలా అద్భుతంగా, చాలా సులువుగా అర్థమయ్యే యాక్టివిటీస్తో ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. దీనిలో మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 100 days ప్యాకేజ్ విత్ 200 hours ఇన్స్ట్రక్షనల్ అవర్స్తో రూపొందించడం జరిగింది. దీనిలో 10 daysని అసెస్మెంట్ కోసం ఉద్దేశించడం జరిగింది. దీనిలో 6 రోజులు ఎక్స్టర్నల్ అసెస్మెంట్కి, 4 రోజులు ఇంటర్నల్ అసెస్మెంట్కి కేటాయించడం జరిగింది. అలాగే సెపరేట్ హ్యాండ్ బుక్ ఫర్ టీచర్స్ అండ్ వర్క్ బుక్ ఫర్ రెమెడియల్ స్టూడెంట్స్,
స్పెషల్గా డిజైన్ చేయడం మీకు అందించబోవడం జరుగుతుంది. అలాగే మధు అండ్ సత్య చెప్పినట్టుగా డే వైజ్గా ఒక్కొక్క రోజు ఏ రోజు ఏ యాక్టివిటీస్ చేయాలి అని డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. డే 1 నుండి డే 26 వరకు ఏం చేయాలి, అలాగే డే 27 నుండి డే 90 ఆర్ డే 100 వరకు ఏం చేయాలనేది డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. అలాగే మధు ఎలా డిఫరెంట్ యూనిట్స్ని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్గా చాలా చక్కగా వివరించడం జరిగింది. మీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని చక్కగా అమలు పరుస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే హోమ్ టాస్క్ గురించి కూడా చాలా చక్కగా విశదీకరించడం జరిగింది. సో ఆ హోమ్ టాస్క్ అనేది కూడా మన రెమెడియల్ ప్యాకేజీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాని మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ కనపరిచినట్లయితే మనం అనుకున్న ఫలితాలు రెమెడియల్ ప్యాకేజ్ మీద సాధించడం ఎంతో ఈజీ అవుతుంది. అలాగే L2కి సంబంధించి సత్య ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాంపిటెన్సీ లెవెల్ని అచీవ్ చేయడం ఎలా, ఈ లెవెల్ 3కి వచ్చిన చిల్డ్రన్ ఏ కాంపిటెన్సీ లెవెల్స్లో ఉండాలి, వాళ్ళు ఉన్నారా లేదా, ఉండడానికి మనం ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ అన్ని మనం ఆలోచించి మన ప్యాకేజ్లో ఇచ్చిన యాక్టివిటీసే కాకుండా ఇంకా టీచర్స్ చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ తయారు చేయగలరు, చేస్తున్నారు కూడా చాలామంది. అటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ని కూడా మనకి కావాల్సింది ఇక్కడ పిల్లలు కాంపిటెన్సీ లెవెల్స్ని అచీవ్ చేయడం అనేది. ఏ రకమైన యాక్టివిటీస్నైనా మన ప్యాకేజ్లో ఉన్న యాక్టివిటీసే కాదు, టీచర్ సొంతగా ప్రిపేర్ చేసుకున్న యాక్టివిటీస్తో కూడా మన బేసిక్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ని డెవలప్ చేసేలాగా కృషి చేద్దాం. అలాగే ఈ లో పర్ఫార్మర్స్కి ఎక్కువగా సపోర్ట్ అందిద్దాం. మనకి అలాగే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సత్య గారు. ఫోనీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టెక్స్ట్ వరకు ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. డే వైజ్ గ్రిడ్ దేనికోసం ఉపయోగిస్తున్నారు అనేది కూడా విశదీకరించడం జరిగింది. ఈ డే వైజ్ గ్రిడ్లో అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వబడినాయి. ఏ రోజు ఏ యాక్టివిటీ ఏ అకాడమిక్ స్టాండర్డ్ని ఉద్దేశించి డిజైన్ చేయబడింది కూడా విశదీకరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం మ్యాథ్స్ సెషన్లోకి వెళ్దాం.
ఆల్రెడీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ చివరి సెషన్లో మనం మ్యాథమెటిక్స్లో L1 మరియు L2 ఎలా తయారు చేయడం జరిగింది, వాటిని మన పాఠశాలలో ఎలా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది అనేది మనకి విశదీకరించడానికి మన ఇద్దరు SRGలు సిద్ధంగా ఉన్నారు. CHSN మూర్తి గారు, అలాగే బి కిషోర్ బాబు గారు. ముందుగా బి కిషోర్ బాబు గారిని L1 ప్యాకేజ్ గురించి, మ్యాథమెటిక్స్ ప్యాకేజ్ గురించి మీకు విశదీకరించవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభాకాంక్షలు. ప్రాథమిక స్థాయిలో సవరణాత్మక బోధనలో పాటించవలసినటువంటి కొన్ని మెళకువల గురించి ఈ సెషన్లో తెలుసుకుందాం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చక్కగా పెన్ను పుస్తకాన్ని సిద్ధంగా ఉంచుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు కనుక ఏమన్నా వచ్చినట్లయితే ఆ ముఖ్యమైన విషయాలని నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక్కసారి NCERT వాళ్ళు చెప్పినటువంటి అంశాలని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ప్రాథమిక విద్య పూర్తయ్యేలోపు ప్రతి వ్యక్తి కూడా జీవన నైపుణ్యాలని అభివృద్ధి చేసుకొని తన కాళ్లపైన తాను నిలబడే విధంగా తయారు కావాలని, అటువంటి విద్యా విధానం అవసరం అని చెప్పేసి NCERT వాళ్ళు తమ కరికులంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మిత్రులారా. దానికి అనుగుణంగానే మన పాఠ్యపుస్తకాలన్నీ కూడా నమోదు చేయబడి ఉన్నాయి. ఆ స్థాయిలో విద్యార్థుల్ని తయారు చేయడానికి బాధ్యత మన పైన ఉంది. రెగ్యులర్గా బోధన చేయడం వేరు, కానీ ఏ విద్యార్థులైతే చదువులో వెనకబడని చెప్పేసి భావిస్తూ ఉన్నామో వాళ్ళకి ప్రత్యేకించి బోధన చేయడం అనేది చాలా పుణ్య కార్యక్రమంగా మనందరం భావించాలి. ఎందుకనంటే అన్ని సౌకర్యాలు ఉండి సంతోషంగా ఉన్న వ్యక్తికి భోజనం పెట్టినప్పుడు అతనిలో కలిగేటువంటి ఆనందం కంటే ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి భోజనం పెట్టినప్పుడు అతను మన పట్ల చూపేటువంటి ఆత్మీయత కానీ అనురాగం కానీ చాలా ఉన్నతంగా ఉంటుంది మిత్రులారా. మనం చేపట్టబోయే ఈ 100 రోజుల కార్యక్రమం కూడా అలాంటిది. ఎవరైతే ప్రతిరోజు జరిగేటువంటి తరగతిలో వెనకబడినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం చేసే ఈ 100 రోజుల కార్యక్రమం అనేది ఒక పుణ్య కార్యక్రమంగా భావించాలని చెప్పేసి మీకు నేను విన్నవించుకుంటున్నాను. ఒకసారి SCERT అలాగే NCERT మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ తరగతికి ఏమి బోధించాలి అనేది NCERT వాళ్ళు డిజైన్ చేస్తే దాని అమలుకు SCERT వాళ్ళు మనకి చక్కటి సిలబస్ని కరికులంని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. 2వ తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థికి రావాల్సినటువంటి సామర్థ్యాల గురించి NCERT వాళ్ళు చాలా స్పష్టంగా ప్రస్తావించారు మిత్రులారా. ఒకసారి చూసినట్లయితే నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యామానం, అలాగే 2 అంకెల సంఖ్యల యొక్క కూడికలు తీసివేతలు, 1 అంకెతో గుణకారము, 100 రూపాయలకు మించినటువంటి మనీ ట్రాన్సాక్షన్, అలాగే పొడవు అంటే సుమారుగా పొడవు, వస్తువుని సుమారుగా పోల్చటము, రోజు వారము వంటి చిన్న చిన్న కాలమానాన్ని విద్యార్థికి ఉచితంగా చేయటం, అలాగే వరుస క్రమాలు అంటే ఆకారాలను చూసుకుని వరుస క్రమాలు నింపడం. ఇలా మనకి NCERT వాళ్ళు చాలా స్పష్టంగా 2వ తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థికి కూడా ఈ ఏరియాలో కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది మిత్రులారు. దానికి అనుగుణంగానే మన పాఠ్యపుస్తకాలన్నీ కూడా డిజైన్ చేయబడినవి. ఇప్పుడు మనం చేయబోయే 100 రోజుల కార్యక్రమంలో కూడా
ఎన్సీఈఆర్టీ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసుకుంటూ మన ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు రూపొందించినటువంటి టెక్స్ట్ బుక్స్ని మనం మేళవించుకుంటూ వెనకబడిన విద్యార్థులకి ఈ 100 రోజుల్లో ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలో మీకు స్పష్టత ఇవ్వబోతున్నాను. సో దయచేసి మిత్రులారా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా 2వ తరగతి పూర్తయ్యేలోపు 1 నుండి 9 వరకు అంకెలను లెక్కించగలగటం, అలాగే రాయటం, చదవటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. రెండవది 9 లోపు అంకెల్లో ముందు సంఖ్య, తరువాత సంఖ్య, మధ్య సంఖ్య. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకి ముందు సంఖ్య ఏమిటి, ఆ సంఖ్యకి తర్వాత సంఖ్య ఏంటి అనేది పిల్లవాడు తప్పనిసరిగా చెప్పగలిగి ఉండాలి మిత్రులారు. అలాగే 1 నుండి 9 సంఖ్యలు తీసుకుని 9కి మించినటువంటి కూడికలు తీసివేతలని చేయగలగాలి. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సాధారణంగా కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తున్నామంటే 1 నుండి 100 వరకు సంఖ్యలు నేర్పిన తర్వాతే కూడిక తీసివేత చెప్పాలన్నటువంటి భావనలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 1 నుండి 9 వరకు అంకెలు నేర్పిన తర్వాత 9కి మించినటువంటి కూడికలు, 9కి మించినటువంటి తీసివేతలు కూడా మనం అక్కడే నేర్పివేయాలి. ఈ 3 కార్యక్రమాలు చేయడం కోసం ఈ 100 రోజుల్లో 15 రోజులు నిర్ణయించాం. సో మొదటి 15 రోజుల్లో 1 నుండి 9 వరకు అంకెలని చదవగలగటం, రాయగలగటం, లెక్కించగలగటం, ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ముందు సంఖ్య, వెనక సంఖ్య, మధ్య సంఖ్యని చెప్పగలగడం, 9కి మించినటువంటి తీసివేతలు కూడికలు చేయగలగడం. ఇది మొదటి 15 రోజుల ప్రణాళిక. మిత్రులారా రాసుకోవడం ప్రయత్నం చేయండి. అప్పటికి ఒక స్లిప్ టెస్ట్ కూడా పెట్టుకుంటాం. ఆ వివరాలు ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు. తరువాత 15 రోజుల్లో 1 నుంచి 9 చెప్పేసాం. తర్వాత 15 రోజుల్లో 10 నుండి 99 వరకు 10 నుండి 99 వరకు అంకెలని లెక్కించగలగటం, అలాగే రాయగలగటం, చదవగలగటం. తర్వాత ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా చెప్పుకున్నామో 1 నుంచి 9 సంఖ్యలకి అదే విధానం ఇక్కడ కూడా మళ్ళా పునరావృతం అవుతుంది మిత్రులారా. 10 నుండి 99 లోపు ఏదైనా సంఖ్య ఇచ్చినప్పుడు దాని ముందు సంఖ్య, తర్వాత సంఖ్య, మధ్య సంఖ్య చెప్పగలగాలి. అలాగే 99కి మించినటువంటి కూడిక, తీసివేతలు చెప్పగలగాలి. సో మొదటి 10 రోజుల్లో 1 నుంచి 9 వరకు అంకెల వరకు ప్రధానంగా ఫోకస్ పెడితే, తర్వాత 15 రోజుల్లో 10 నుండి 99 వరకు అంకెలను నేర్పడం పైన మనం ప్రధానంగా దృష్టి సారించవలసి ఉంటుంది మిత్రులారా. సో ఇక్కడికి 30 రోజుల కార్యక్రమం ఎలా ఉంటుందో చెప్పాము. తదుపరి 3 అంకెల సంఖ్యలని పరిచయం చేస్తాం. ఆ 3 అంకెల సంఖ్యలను పరిచయం చేసేటప్పుడు కూడా ముందు 100, తర్వాత 200, అలా 100లను పరిచయం చేసి 100ల ఆధారంగా 101, 102 ఆ సంఖ్యలను పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత 2 అంకెల సంఖ్యల యొక్క కూడిక, తీసివేత సమస్యలు, రాత సమస్యలపైన ఇక్కడ ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఇది తీసుకోవడం గల కారణం ఏంటంటే, ఇంతకుముందు సెషన్లో ప్రసాద్ గారు చెప్పున్నారు, గణితంలో విద్యార్థులు అంటే ముఖ్యంగా 2వ తరగతి విద్యార్థులు రాత సమస్య పైన వెనకబడి ఉన్నారని, అలాగే రీజనింగ్ అనే ఏరియాలో కూడా వెనకబడి ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పున్నారు. సో మిత్రులారు ఇంకోసారి చెబుతున్నాను, 3R ఎగ్జామ్లో 2వ తరగతి విద్యార్థులు ప్రధానంగా రాత సమస్యలు,
రీజనింగ్ ఈ 2 ఏరియాల్లో వెనకబడి ఉన్నట్లుగా మనం చూసాము. సో మన సవరణాత్మక బోధన జరిగేటప్పుడు కూడా ఇదే అంశం పైన మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టవలసి ఉంది. అందుకనే ఈ 2 అంశాల్లో ప్రధానమైనటువంటి రాత సమస్య కోసం 15 రోజులు కేటాయించాం మిత్రులారా. సో 31వ రోజు నుంచి 45వ రోజు వరకు కూడా 2 అంకెల సంఖ్యల కూడికలు తీసివేతలు 99కి మించకుండా రాత సమస్యలను దానిలో ఇంక్లూడ్ చేసుకుంటూ విద్యార్థులకి బోధించాలి. ఇక్కడికి 45 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది మిత్రాలు. తర్వాత రెండంకెల సంఖ్యల కూడికలు తీసివేతలు రాసిన 15 రోజులు చెప్పుకున్నాము. ఇంకొక ప్రధానమైన అంశము గుణకారం. ఎక్కువగా విద్యార్థులు ఇబ్బంది పడిన ఏరియాల్లో ఇదొక ప్రధానమైన అంశం. ఈ గుణకారానికి కూడా 15 రోజుల సమయాన్ని కేటాయించడం జరిగింది. ఈ 15 రోజుల సమయంలో ఒక అంకెని ఒక అంకెతో గుణించటం, 2 అంకెల సంఖ్యని ఒక అంకెతో గుణించటం. సో గుణకారం అనే కాన్సెప్ట్లో మనం ప్రధానంగా ఫోకస్ చేయవలసింది 2 ప్రక్రియలు. ఒకటి ఒక అంకెని ఒక అంకెతో గుణించటం, 2 అంకెల సంఖ్యని ఒక అంకె సంఖ్యతో గుణించటం. దీనికి ఒక 15 రోజులు కేటాయించుకోవడం జరిగింది. ఆ తదుపరి సమానంగా పంచడం. అంటే భాగాహారం అనేటువంటి మాట మనం ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ కూడా సమానంగా పంచడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ భాగాహారంగా భావిస్తూ దానికి సమయ భావన, ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటి అంశాలను ముందు చెప్తున్నాం. SCERT వాళ్ళు NCERT వాళ్ళు డిజైన్ చేసినటువంటి కరికులంలో ఇవి కూడా నేను చెప్తున్నాం. సో సమయం అనేటువంటి భావన అంటే రోజు వారము పరిచయం చేయడం జరుగుతుంది. దానికి ఒక 15 రోజుల్ని కేటాయించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 100 రోజుల కార్యక్రమంలో మనం చేయబోయేటువంటి అంశాలు ఇవి. మరొకసారి మిత్రులారా, మొదటి 15 రోజులు 1 నుండి 9 వరకు సంఖ్యల పరిచయము, కూడిక, తీసివేత, లెక్కించటం, రాయించటం ఈ అంశం పైన ప్రధానంగా దృష్టి పెడతాం. తర్వాత 15 రోజులు 2 అంకెల సంఖ్యలు రాయటం, లెక్కించటం, ముందు సంఖ్య, వెనక సంఖ్య, వాటికి సంబంధించినటువంటి కూడిక, తీసివేత వాటిపైన దృష్టి పెడతాం. తర్వాత 15 రోజులు 3 అంకెల సంఖ్యలను పరిచయం చేయడం, 3 అంకెల సంఖ్యల యొక్క ఆరోహణ అవరోహణ క్రమాలని చేస్తూ ఉంటాం. తర్వాత 15 రోజులు 2 అంకెల సంఖ్యల పైన రాత సమస్యలపైన దృష్టి పెడతాం. ఆ తదుపరి 15 రోజులు గుణకారం పైన దృష్టి పెడతాం. చివరి 15 రోజులు సమానంగా పంచటము మరియు కాలమైన అంశాలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. సో విద్యార్థులకి ఏమి నేర్పాలనేది ఒక స్పష్టత తెచ్చుకున్నాం. మరి ఈ అంశాలు నేర్పే బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీకు తెలిసిన అంశమే. తరగతిలోని విద్యార్థికి ఆ తరగతికి చెందినటువంటి సామర్థ్యాలు సాధింపజేసేటువంటి బాధ్యత తరగతి ఉపాధ్యాయునిది, అందులో సందేహం లేదు. సో ఆ తరగతి ఉపాధ్యాయుడు దానికి బాధ్యత తీసుకోవాలి. దానికి తోడు ఇంతకుముందు మన SCERT మేడం గారు అటువంటి రాజలక్ష్మి గారు ఒక చక్కటి మాట చెప్పారు మిత్రులారు. స్మార్ట్ టీచర్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ టీచర్ అనే మాట ఉన్నప్పటికి కూడా అది విద్యార్థికి సంబంధించింది. అంటే మన తరగతిలో బాగా మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క సహకారాన్ని కూడా తీసుకుని వెనకబడినటువంటి విద్యార్థులకి బోధన చేయడానికి మనం సంసిద్ధులం కావాలి. సో ఒకటి
తరగతి ఉపాధ్యాయుడు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో ఆ తరగతిలో బాగా చదివే విద్యార్థి యొక్క సహకారం కూడా తీసుకోవాలి మిత్రులారా. అయితే ఇది బోధించే క్రమంలో జూన్ నెల ప్రారంభమైన తర్వాత రెగ్యులర్గా బోధించేటువంటి పాఠ్యాంశాలకు మాత్రం భంగం కలగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇది రెమెడియల్ బోధిస్తున్నాం కాబట్టి వాటిని పక్క పెట్టమని కాదు మిత్రులారా, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 hours దీనికోసం కేటాయించుకుంటూ మిగిలిన సమయాల్లో యథావిధిగా మన పాఠ్య బోధనని కొనసాగించుకోవాలి మిత్రులారా. సో ఏమి చెప్పాలో చూసాము, ఎవరు చెప్పాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలో కూడా చూసాము. ఇప్పుడు ఈ బోధన చేయడానికి ఎటువంటి మెటీరియల్ని వినియోగించుకోవాలి. సో 3 అంశం మిత్రులారా, రెమెడియల్ టీచింగ్కి ఎటువంటి మెటీరియల్ మనం అందుబాటులో ఉంచుకోవాలి. ఒకటి ప్రధానమైనది, ఇంతకుముందే మన మిత్రులు చాలామంది చెప్పారు, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మనం పుస్తకాలు తయారు చేస్తాం. అలాగే ఇంగ్లీషు, తెలుగులో కూడా చెప్పున్నారు. 1-2 తరగతులకు సంబంధించి కూడా 2 ప్రధానమైనటువంటి పుస్తకాలు, ఒకటి ఉపాధ్యాయుని కరదీపిక, రెండవది అభ్యసన కరదీపిక. 2 పుస్తకాలని మన మిత్రులందరూ కూడా కలిసి సుమారుగా 2 నెలల పాటు కష్టపడి పరిశోధన చేసి, కొంతమంది మిత్రులు అయితే అర్ధరాత్రి కూడా రాశారు మిత్రులారా. సో చాలా విలువైన పుస్తకాలు. మన కమిషనర్ మేడం గారు కూడా ఇవి చూసి చాలా బాగున్నాయని చెప్పేసి మా మేడం గారు చెప్పడం జరిగింది. సో ఈ 2 పుస్తకాలని ప్రధానంగా వినియోగించుకుందాం. దీనితో పాటు గతంలో మనకి సి గ్రేడ్ విద్యార్థుల బోధన కోసం కొన్ని హ్యాండ్ బుక్స్ ఇచ్చాం మిత్రులారా. సో వాటిని కూడా సిద్ధం చేసుకోండి. సి గ్రేడ్ విద్యార్థుల యొక్క మోడల్ని, అలాగే సమ్మర్ స్కూల్ మోడల్ అని చెప్పేసి కూడా మనం గతంలో పంపిణీ చేస్తాం. ఆ సమ్మర్ స్కూల్ మోడల్ ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే ఈ స్నేహబాల కార్డ్స్ ఉన్నాయి, అలాగే స్టోరీ కార్డ్స్ ఉన్నాయి, వాటిని కూడా అందుబాటులో పెట్టుకోండి. అలాగే స్కూల్ రెడీనెస్ మెటీరియల్ కూడా గతంలో ఇచ్చాం. కాబట్టి ఈ మెటీరియల్ మొత్తం అంతా కూడా, అంటే ప్రధానంగా మనం ఇచ్చేటువంటి 100 రోజుల కార్యక్రమానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉన్నప్పటికీ దీనికి సపోర్ట్ మెటీరియల్గా ఇప్పుడు చెప్పినటువంటి, అంటే సి గ్రేడ్ స్టూడెంట్స్ యొక్క హ్యాండ్ బుక్ కానీ, సమ్మర్ స్కూల్ మోడల్ కానీ, రెడీనెస్ మోడల్ కానీ, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్నేహబాల కార్డ్స్, కథావాచకాలు కానీ ఇవి కూడా దగ్గరలో అందుబాటులో ఉంచుకోండి మిత్రులారా. దీనితో పాటు మన సొంతంగా తయారు టీఎల్ఎం గురించి మరి 1 నిమిషం చెప్పుకుందాం. సో ఆ టీఎల్ఎం కూడా అందుబాటులో ఉంచుకోండి. సో రెమెడియల్ టీచింగ్కి ఈ బుక్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోండి మిత్రులారా. మరి ఈ రెమెడియల్ బోధనలో మనకిచ్చిన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, అంటే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఉండాలి అని, అంటే ఇంటరాక్షన్కి 5 నిమిషాలు తీసుకోండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఏ అంశాన్ని అయితే చెప్పబోతున్నామో దానికి అనుగుణంగా ఉండే విధంగా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేయడము, లేదా పాత పుస్తకంలో ఉన్నటువంటి, అంటే పాత అంటే దట్ మీన్ ఆల్రెడీ పుస్తకం అయిపోయింది కాబట్టి పాఠ్య పుస్తకం ఉన్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని కానీ తీసుకుని ఆ భావన పిల్లవాడికి పరిచయం చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మనం గుణకారం అనేటువంటి భావన కనుక చెబుతున్నామని అనుకుందాం. దానికోసం మా మిత్రుడు ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశాడు. ఏమి చేశారంటే, అంటే మన ఉపాధ్యాయులు కూడా కష్టం లేకుండా ఈ మోడల్లో అన్ని అంశాలు ఇచ్చాం మిత్రులారు. కోసూరువారిపాలి గ్రామం, అంటే ఇక్కడ తీసుకోవడం వల్ల ఉద్దేశం ఏంటంటే మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ సంవత్సరం ఈ గ్రామంలో పనిచేసే ఉపాధ్యాయులు కష్టపడి 15 మంది పిల్లల్ని 65 మంది పిల్లలు చేశారు మిత్రులారా. సో వాళ్ళకి ట్రిబ్యూట్గా ఉండదని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ బొమ్మను తీసుకోవడం జరిగింది. వాళ్ళకే కాదు, రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇట్లా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసాం మిత్రులారా. అంటే గ్రామం అనేది ఇలా ఉంది అనుకుంటే గ్రామంలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక పిక్చర్ రూపంలో ఇచ్చాం. పిక్చర్ రూపంలో ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ల కింద
ఇవ్వడం జరిగింది మిత్రులారు. కృత్యం 1, కృత్యం 2, కృత్యం 3. అంటే గుణకారం చెప్పడానికి ముందు ఆవృత సంఖ్యలో ఉన్నటువంటి భావాన్ని పరిచయం చేయడం కోసం ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఆ సన్నివేశం ఆధారంగా ఇక్కడ మనం 5 రకాల కృత్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కృత్యాల ద్వారా పిల్లవాడికి ఒకే అంశం చెబుతాం. ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, లేదా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, లేదా ఎన్ని స్తంభాలు ఉన్నాయి అనే విషయం ఎలా వస్తుందంటే ఒకే అంకిని మరలా కోవటం ద్వారా వస్తుంది. ఒకే ఒక అంశాన్ని ఆ రోజు మొత్తం ఉపాధ్యాయులకు బోధించడం జరుగుతుంది మిత్రులారా. ఇది బోధించడం అయిపోయిన తర్వాత దీనికి తగిన విధంగా ఏం చేస్తామంటే విద్యార్థికి ఆ రోజుకు సంబంధించినటువంటి వర్క్ షీట్ని ఇంటి దగ్గర చేస్తున్నామంటాం. ఈ వర్క్ షీట్లో కూడా చూడండి మిత్రులారా, అక్కడ ఏవైతే చెప్పామో దానికి అనుగుణంగా చక్క అన్ని బొమ్మలే మిత్రులారా. ఎక్కడ కూడా పిల్లవాడు ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఈ వర్క్ షీట్ని ఇంటి దగ్గర పిల్లవాడు పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం ఇలాగ ఉంటుంది. సో ఇట్లా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేయడం, తర్వాత సన్నివేశం పైన ఉపాధ్యాయుడు వివరణ కోసం ఒక 10 నిమిషాలు తీసుకోండి, ఆ కృత్యాలు చేయించడం కోసం ఒక 20 నిమిషాలు, చివరగా పునశ్చరణ కోసం 5 నిమిషాలు. ఇలా మనకున్నటువంటి 40 నిమిషాల సమయాన్ని 5 నిమిషాలేమో ప్రారంభానికి, 10 నిమిషాలేమో ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, 20 నిమిషాలేమో కృత్యాలు చేయించడానికి, 5 నిమిషాలు రీక్యాప్సులేషన్కి వినియోగించుకుని ఆ పాఠ్యాంశాన్ని బోధించండి. అలాగే ఇందాక చెప్పాం టీఎల్ఎం అనేది మనకి చాలా ముఖ్యమని చెప్పేసి దీనిలో మన కమిషనర్ మేడం గారు ముఖ్యంగా ఒక అంశాన్ని మీకు చెప్పమన్నారు మిత్రులారా. ఎప్పుడూ పోస్టులు అలాగే మనం ఉపయోగించిన రెగ్యులర్ ఐటెంతో పాటు టెక్నాలజీ వినియోగించుకోమన్నారు. కాబట్టి మనందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ట్యాబ్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అంటే 1, 2 తరగతుల విద్యార్థులకి పాఠ్యాంశ బోధన అయిపోయిన తర్వాత అది పునశ్చరణగా కావచ్చు, లేదా పునఃఫలంగా కావచ్చు. సో రెండింటికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఆ యాప్స్ అన్నీ మన వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఒకసారి నమోదు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి యాప్స్ అన్నీ కూడా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ కనుక మీకు చూపిస్తాను. దీనిలో చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మిత్రులారా. అంటే మనం పిల్లవాడికి అంకెలు నేర్పిన తర్వాత తనంతట తానుగా నేర్చుకోవడం కోసం చూడండి 2 పుష్పాలు కనిపిస్తున్నాయి. పిల్లవాడిని కౌంట్ చేసి ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇలా టచ్ చేస్తే వెరీ గుడ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది అక్కడ. ఒకవేళ రాంగ్ చేశాడు అనుకోండి, నేను రాంగ్ చేస్తే నువ్వు రాంగ్ అని చెప్తుంది. అలాగే ఇక్కడ 5 పుష్పాలు ఉన్నాయి, లెక్కించేసి 5. అలాగే అలా కంటిన్యూగా మనం చేస్తున్న కొద్దీ 3 పుష్పాలు 3, అలాగే 1 పుష్పం 1, అలాగే 5 పుష్పాలు 5, 4 పుష్పాలు 4. ఇలా సెషన్ మన పిల్లవాడు వచ్చేంతవరకు ఎప్పుడైతే కరెక్ట్గా చేశాడో ఇలా ఒక గేమ్ కూడా వస్తుంది మిత్రులారా. సో దీన్ని కరెక్ట్గా ఎక్కడ సరిపోతుంది చూసుకుని ఇలా చేతి తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం. అలా మొత్తం 1, 2, 3, 4, 5, 6 అంశాలు ఉంటాయి. ఈ 6 సోపానాల్లో అన్నీ కూడా నెంబర్సే ఉంటాయి. కౌంట్ చేయడం, ఆన్సర్ ఇవ్వడం, కౌంట్ చేయడం, ఆన్సర్ ఇవ్వడం. ఇక్కడ ఒక అంశం ప్రధానం చెప్పుకోవాలి. ఏ టీఎల్ఎం ఉపయోగించినా కానీ పిల్లవాడు ఆ టీఎల్ఎంని తాకే విధంగా ప్లాన్ చేసుకోండి మిత్రులారు. ఊరికే దూరంగా చూపించొద్దు. ఎందుకనంటే స్పర్శ ద్వారా వచ్చేటువంటి భావం స్థిరీకరణ జరిగిపోతుంది. దానికి తల్లి ప్రేమే ఒక ఉదాహరణ. పసిపిల్లవాడు కూడా తన తల్లిని తాకినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మనం చూసినట్లయితే ఎక్కడ నిద్రపోడు, కానీ తల్లి ఎత్తుకుని ఇలా ఒళ్ళో పెట్టుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి టీఎల్ఎంలో కూడా ఊరికి దూరంగా చూపించుకోకుండా మనం ఇచ్చే ఏ టీఎల్ఎం అయినా కానీ పిల్లవాడిని స్పర్శింప చేయండి. ఆ స్పర్శ ద్వారా వచ్చినటువంటి భావన పిల్లవాడిలో కలకాలం ఉండిపోతుంది. భావనలన్నీ కూడా స్థిరీకరణ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిత్రులారా. దీనికి సంబంధించిన కొన్ని యాప్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ తెరపైన డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఇవి ఒకవేళ మీరు నమోదు చేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కిడ్స్ మ్యాథ్స్ అని చెప్పేసి మీరు కనుక ఒకసారి టైప్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ యాప్స్ అనేవి అక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మన డైరెక్టర్ గారు ముందు మాటలో మాట చెప్పారు మిత్రులారా. ఏమనంటే మనసు ఉండాలి కానీ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా
ఒక మంచి టీఎల్ఎం అవుతుందని చెప్పేసి. కాబట్టి ఈ యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటూ వినూత్నమైనటువంటి విధానంలో మన బోధన కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ చివరగా ఒకే ఒక మాట చెప్తున్నాను మిత్రులారా. మీకు స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని బలంగా నిర్ణయించుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఆ లక్ష్య సాధన కోసం తపిస్తూ ఉంటుందంట. సో మనం ఇది సాధించాలి. మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు అతి పేద విద్యార్థులు, ఎవరూ కూడా వెనకబడడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రోజులు పూర్తయ్యే సమయానికి 2వ తరగతి విద్యార్థులు సాధించిన సామర్థ్యాలు, కనీస సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేను సాధించాలి అని కనుక మనం గట్టిగా నిర్ణయించుకున్నట్లయితే మన కన్ను, మన చెవి, మన శరీరంలో ప్రతి అవయవం కూడా అటువైపే ప్రయత్నిస్తుంది, అలాగే పయనిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మనం 100% విజయాలు సాధించడానికి అవకాశం ఉంది మిత్రులారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరి, ఎందుకంటే నా ఆడపడుచు విజయదుర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్. తరగతి గది ఉపాధ్యాయుని పాత్ర, అలాగే పిల్లలు స్మార్ట్ టీచర్గా ఎటువంటి పాత్రను పోషించాలి, వివిధ రకాల మాడ్యూల్స్, ఇప్పుడు మనం అందజేసే మాడ్యూల్సే కాకుండా ఆల్రెడీ ఇంతకుముందే అందుబాటులో ఉన్న వివిధ రకాలైన మాడ్యూల్స్ని, కార్డ్స్ని, స్నేహబాల కార్డ్స్ లాంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ రెమెడియల్ ప్యాకేజ్కి అని చాలా చక్కగా వివరించారు. అలాగే టెక్నాలజీని ఉపయోగించి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా మేడం గారు చెప్పినట్టు, కమిషనర్ మేడం మనకు సలహా ఇచ్చినట్టుగా చేతిలో ఉన్న సెల్ ఫోనే ఒక మంచి సాధనంగా మీరు టీఎల్ఎంగా వాడుకోవచ్చు అని చెప్పింది కూడా చెప్పారు. అలాగే వివిధ రకాల యాప్స్ని మొబైల్లో చూపించి వాటిని ఎలా వాడుకోవాలో కూడా చక్కగా వివరించారు. ఇంకొక చక్కని విషయం ఏంటంటే, మీరు చెప్పింది టీఎల్ఎంని పిల్లలు తాకేలాగా బీరువాల్లో దాచిపెట్టడానికో లేకపోతే డిస్ప్లే చేయడానికో హ్యాంగ్ చేయడానికో కాకుండా తాకి వాటిని వాడితేనే వాటి వలన ఫలితం పిల్లలకి తెలుస్తుంది, వాటి వలన యూజ్ వాళ్ళకి అర్థమవుతుంది అనేది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ L2 ప్యాకేజ్ గురించి వివరించవలసిందిగా మూర్తి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అధికారులు, ఉపాధ్యాయులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ L2 ప్యాకేజీ ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్లు L1 ప్యాకేజ్ అయితే ఏ విధంగా అయితే 100 డేస్కి తయారు చేయడం జరిగిందో అదేవిధంగా L2ని కూడా 100 డేస్కి తయారు చేశాం. అయితే ఈ ప్యాకేజీ మాట్లాడుకునే ముందు ఒక్కసారి మళ్ళీ ఈ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది తెలియజేసి ఆ తర్వాత నేను L2 ప్యాకేజీలోకి వెళ్తానండి. మనం మార్చి 28 నుంచి ఏప్రిల్ 22 అంటే ఏప్రిల్ 23వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే వరకు ఏదైతే ఉందో ఆ రోజుల్లో మనం 1 గంట 30 నిమిషాలు అంటే 90 నిమిషాలు మనకి గణితానికి అవకాశం ఉంటుందండి. ఈ L2 ప్యాకేజ్ అంటే 3, 4, 5 తరగతులలో పిల్లలు ఎవరైతే 3 అవర్స్లో 50% స్కోర్ చేయలేకపోయారో వాళ్ళకి నిర్దేశించి సవరణాత్మక బోధన తయారు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం L1 కూడా అదే రకంగా ఈ 18 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందండి. దీంట్లో ఒక బాహ్య మూల్యాంకనం కూడా ఉంటుంది. ఈ సమయంలో రోజు ఉపాధ్యాయుడు మనకి ఇచ్చిన ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సవరణాత్మక బోధనలో ఉపాధ్యాయుడు మాడ్యూలు, అదేవిధంగా విద్యార్థికి ఇంటికి ఇచ్చే వర్క్షీటు, ఈ రెండిట్లో మనం ఉపయోగించుకుని ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కనీసం 2 ఉపాధ్యాయ కార్డులో ఉన్న యాక్టివిటీస్ని పూర్తి చేయాలండి. ఈ పూర్తి చేసే క్రమంలో అందులో ఇవ్వబడిన యాక్టివిటీస్ని అదేవిధంగా మరియు ఇంకా కొంచెం మెరుగ్గా మనకి ఉపాధ్యాయులందరికీ ఒక విషయం బాగా తెలుసండి, ఏ విధంగా బోధించాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వృత్తిరీత్యా ఉపాధ్యాయులం కాబట్టి మనకి బోధన ఎలా చేయాలనేది తెలుసు. సో మనం చేయాల్సిన పనల్లా ఇది ఒక గైడ్ లాగా యూజ్ చేసుకుంటూ ఇందులో ఉన్న అంశాలన్నీ చేస్తూ ఇంకా అదనంగా కొన్ని కృత్యాలను చేసి ఆ రోజు ఆ పిల్లవాడికి ఇవ్వాలి. అవి ఏవైతే మనం 2 కార్డులు చేస్తామో ఆ 2 కార్డులు పిల్లవాడికి ఆ సమయంలో ఇంటికి హోంవర్క్గా వారికి అందజేయాలి. ఈ అందజేసిన తర్వాత జూన్ 12 నుంచి ఎప్పుడైతే తిరిగి స్కూల్ ప్రారంభమవుతుందో అప్పటి నుంచి స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంటుందండి మనకి 3, 4, 5 తరగతులకి. అది ఈవినింగ్ ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ 40 మినిట్స్లో మనం ఈ కార్డులని మిగిలిన ఈ 36 తర్వాత ఏవైతే మిగులుతాయో అవన్నీ మనకి ఆ రెడీనెస్ ప్రోగ్రాంలో పూర్తి చేసుకోవాలి. ఆ పూర్తి చేసే క్రమంలో మనకి అన్ని కార్డులు పిల్లలు
అందుబాటులో ఉంచి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఈ విధంగా తెలియజేయడం కోసం గాను మనం మిత్రులు ముందు ఇంగ్లీష్ అప్పుడు లేదు రాజ్యలక్ష్మి మేడం గారు మనకి డైరెక్టర్ గారు తెలియజేసినట్లు, తర్వాత కిషోర్ గారు తెలియజేసినట్లు స్టూడెంట్ మనకి ఒక బాగా చదివే విద్యార్థి ఈ ఎవరైతే 50% కన్నా వెనక ఉన్నారో ఆ పిల్లలకి హెల్ప్ చేసే విధంగా పియర్ గ్రూప్ సపోర్ట్ అంటాం. మనం ఒకటి నేర్చుకోవాలి అంటే మనకి టెక్స్ట్ బుక్ ద్వారా 33%, పియర్ గ్రూప్ ద్వారా 33%, తర్వాత పిల్లలు తమ లైబ్రరీ అవ్వచ్చండి, ఇతర పుస్తకాలు అవ్వచ్చు, లేదా ఇతరుల దగ్గర నుంచి తెలుసుకోవడం ద్వారా ప్రతిమా పర్సంటేజ్ని వారు పొందుతారు. సో 100% బోధనాభ్యసన ప్రక్రియ జరిగింది అంటే ఈ 3 కార్యక్రమాలు జరగాలి. అందుకోసం గాను మనం తయారు చేసుకున్న ఈ పుస్తకాలు, ఆ పిల్లల పేర్ గ్రూప్తో కొన్ని యాక్టివిటీసు, తర్వాత వాళ్ళని చేసుకోమంటాం. ఈ అన్నిటితో కలిపి మనం ఈ సవరణాత్మక బోధనని చేసి మనకి ఎవరైతే ఈ 3 hours ఎగ్జామ్లో సి గ్రేడ్లో ఉన్నారు అనుకున్నామో ఆ పిల్లల్ని మనం ఈ 100 రోజుల ప్యాకేజ్ పూర్తి అయిపోయే సమయానికి వారందరినీ వారు ఆ తరగతుల్లో ఆశించిన అన్ని సామర్థ్యాలని పొందే విధంగా మనం రూపొందించుకున్నామండి. ఈ కార్యక్రమం తర్వాత విద్యార్థి కృత్యాలని హోంవర్క్గా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేశారనే దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకని అంటే వాళ్ళు మామూలుగా చేసుకుంటూ వస్తున్నారా లేదా ఇదా అని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ప్రశ్నలు వేసి వాళ్ళు చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం వాటిని కంప్లీట్గా చూసి ఆ తర్వాత మనం ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఈరోజు మనం సవరణాత్మక బోధనలో L2 అంటే 3, 4, 5 తరగతులు, ఇది ఎన్సీఆర్టీ వారు L1 అంటే 1, 2 తరగతులని, 3, 4, 5 తరగతులు అంటే L2 అని మనకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన ఎస్సీఆర్టీ వారు, తర్వాత మన స్టేట్ కోఆర్డినేటర్ విజయ దుర్గ గారు వీళ్ళందరూ మాకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ గైడ్లైన్స్లో ఏవైతే కనీస సామర్థ్యాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్యాకేజీని తయారు చేయండి అన్నారు. ఈ ప్యాకేజ్ తయారు చేసే క్రమంలో మనకి ఎప్పుడు 3, 4, 5 తరగతి పిల్లలైనా సరే మనం కనుక ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కూడా సంఖ్యాభావన, తర్వాత ఈ చతుర్విధ ప్రక్రియలు 2 అంకెల్లో వెనకబడిన పిల్లలు ఉంటారు కాబట్టి వీరి కోసం 1 నుండి 25 రోజులు మనం కంప్లీట్గా L1లో ఏమైతే నేర్పుతామో ఆ కార్యక్రమాలు మొత్తం మనం ఈ 25 రోజులు పెట్టుకోవడం జరిగిందండి. ఈ 25 రోజుల్లో మనం 0 నుండి 99 వరకు గల సంఖ్యల్లో సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలు నేర్పుతాము. సంఖ్యాభావన పిల్లవాడికి వచ్చింది అంటే ఆ పిల్లవాడు ఒక సంఖ్య తీసుకుని ఆ సంఖ్య అడిగినప్పుడు అన్ని విధాలుగా తెలియజేయటం. అంటే ఉదాహరణకి ఒక 8 అని అన్నాం అనుకోండి, ఆ పిల్లవాడు 8ని వివిధ రకాలుగా వ్యక్తపరచటం. ఇది ముఖ్యంగా ఎన్సీఆర్టీ వారు కోరుకున్న మన ఈ లేటెస్ట్ కరికులంలో ఉన్నదండి. ఈ 8 అన్నాము అంటే 5 వస్తువులు మరొక 3 వస్తువులు కలిసినా 8 వస్తాయని, లేదు ఈ 8 వస్తువులు వేరువేరుగా కౌంట్ చేసినా వస్తాయని, లేదా ఈ ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మనం చేసే ప్రక్రియలన్నిటినీ చేస్తే వారికి సంఖ్యాభావన వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. దానికోసం అదేవిధంగా మనం ఈ L2 ప్యాకేజీలో 1 నుంచి 25 కార్డులని సంఖ్యాభావనకి ఫస్ట్ 10 కార్డులు ఉపయోగించుకుంటూ అన్ని విధాల ప్రక్రియలు అందులో వచ్చే విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో తర్వాత చతుర్విధ ప్రక్రియలు, ఈ చతుర్విధ ప్రక్రియల్ని మనం 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. మొదటిది మనం ఏ విధంగా అంటే అన్ని పదులు ఫస్ట్ నేర్పి ఆ తర్వాత సంఖ్యలని తయారు చేసుకుని ఆ సంఖ్యల ద్వారా మిగిలినవి చతుర్విధ ప్రక్రియలు చేయటం. అంటే ఉదాహరణకి పదులు అంటే 10, 20 కలిపితే ఎంత వస్తుంది, 10, 60 కలిపితే ఎంత వస్తుంది అంటే పదులతో చేయటం, లేదా 60లోంచి 10 తీసివేస్తే ఎంత అవుతుంది, 10 పదులు ఎంత, ఇలా మనం నేర్పడం జరిగింది. ఈ నేర్పే ప్రక్రియలో మనం ఈ సంఖ్యాభావన చతుర్విధ ప్రక్రియల్ని ఈ మొదటి 25 రోజులు నేర్పి 3 అంకెల పరిచయం మాత్రమే చేస్తామండి. 99కి 1 కలిపితే మనకి 100 వస్తుందని పరిచయం చేస్తాం. ఆ తర్వాత 25వ రోజు మనకి బాహ్య మూల్యాంకనం జరుగుతుంది. ఈ బాహ్య మూల్యాంకనం అయిపోయిన తర్వాత మళ్ళీ 26వ రోజు నుంచి 50వ రోజు వరకు మనం 3 అంకెల సంఖ్యల యొక్క సంఖ్యాభావన, అదేవిధంగా ఆ సంఖ్యల్ని ఏ విధంగా వాడు తయారు చేసుకోవాలి, ఆ సంఖ్యల్ని తయారు చేసుకున్న దాని నుంచి కూడికలు, స్థాన మార్పిడి కూడికలు, తర్వాత తీసివేతలు, స్థాన మార్పిడి తీసివేతలు, గుణకార భావన నేర్పడం జరుగుతుందండి. ఇక్కడ ఈ నేర్పే ప్రక్రియ మనం మొదటి 25 రోజుల్లో ELPS పద్ధతిలో వెళ్తాము.
తరువాత ఉన్న ఏవైతే 26 నుంచి 50 రోజుల్లో ఉందో అది సవర్ణ మనకి సిఎల్పి పద్ధతి అంటామండి. ఇది కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్. అంటే పిల్లవాడికి ఎక్కడ ఆ పిల్లవాడు గుణకారం నేర్చుకోవాలి, గుణకారం నేర్చుకునే సమయంలో ఆ పిల్లవాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు ఎక్కడెక్కడ జరుగుతోంది, కూడిక దగ్గర జరుగుతుందా, స్థానం మార్పిడి చేసుకునేటప్పుడు ఆ పిల్లవాడు స్థాన విలువలను సరిగ్గా చేసుకోలేకపోతున్నాడా, ఈ విధంగా మనం వెనక్కి దాన్ని చూసుకుంటూ వెళ్ళి ఆ చూసుకునే ప్రక్రియని స్థాన విలువలు ఎక్కడైతే పిల్లవాడు మళ్ళీ కొంచెం వెనకబడి ఉన్నాడో గుర్తించి దాని నుంచి సిఎల్పి ప్రాసెస్లో మనం ఈ కార్డ్స్ అన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ విధంగా మనం సిఎల్పి పద్ధతిని కూడా ఉపయోగించుకుంటూ గణితంలో ఈ 250 రోజుల్లో 3 అంకెల సంఖ్యల యొక్క సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియల్ని నేర్పుతాం. ఆ తర్వాత మనకి 51 నుంచి 75వ రోజు వరకు ఇది మనకి 3, 4, 5 5వ తరగతిలో వచ్చే వైశాల్యాలున్నా అవి కొంచెంగా నేర్పడం జరిగింది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ 3, 4 తరగతుల్లో ఉన్న ఆకారాలు, కొలతలు, చుట్టుకొలతలు, వైశాల్యాల మీదే చేయడం జరిగిందండి. ఎందుకని అనగా మనకి 3, 4, 5 తరగతులు ఉన్నారు కాబట్టి 5వ తరగతి పిల్లవాడు కూడా తన ఈ క్లాసు వదిలి వెళ్లే సమయానికి అతనికి కావాల్సిన అన్ని సామర్థ్యాలు రావాలి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వైశాల్యాలని దీంట్లో మనం జతపరచడం జరిగింది. ఎందుకంటే 6వ తరగతికి వెళ్ళగానే ఆ పిల్లవాడికి దాని భావన, ఈ వైశాల్యం అంటే ఏంటో భావన ఇవన్నీ తెలిసి ఉంటేనే మనం ఆ పిల్లవాడికి కనీస సామర్థ్యాలు వచ్చాయని అనుకుంటాం. అందుకని దాన్ని కూడా ఈ ప్యాకేజీలో మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో 3వ తరగతి పిల్లవాడికి వాళ్ళకి ఇచ్చిన యాక్టివిటీస్ ప్రకారం 3వ తరగతిలో ఏదైతే భావన ఉందో ఆ భావనకు సంబంధించినవి 70% తీసుకుని రిమైనింగ్ అయిన 30% మనం ఎక్కువ ఏదైతే 5వ తరగతి పిల్లలు ఉన్నారో వారి కోసం వినియోగించడం జరిగింది ఈ సవర్ణాత్మక బోధనలో. ఆ తర్వాత 75వ రోజు తర్వాత 76 నుంచి 100 రోజుల వరకు మనం మానాలు ఉన్నాయండి. కాలమానం ఇందాక మన కిషోర్ చెప్పినట్లు, తర్వాత భారమానం, ద్రవమానం, ఇవి కాక స్మార్ట్ టేబుల్స్, దత్తాంశ వర్గీకరణ అనేది మనకిప్పుడు 2వ తరగతి నుంచి చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఏ దత్తాంశాన్నైనా పిల్లవాడు అర్థం చేసుకుని చదివి తిరిగి దాని గురించి వివరించాల్సిన అవసరం ఉంది అని మనకి NCF 2005 నుంచి మనకి పొజిషన్ పేపర్లో కూడా తెలియజేయడం అయింది. ఒక పిల్లవాడు తను ఏదైతే నేర్చుకుంటున్నాడో దాన్ని దత్తాంశీకరించటం, దాన్ని సూత్రీకరించటం ఇవన్నీ చేయాలి అని ఆ పొజిషన్ పేపర్లో ఉందండి. దాని ప్రకారం మనం ఈ స్మార్ట్ టేబుల్స్ను కూడా బాగా స్పెసిఫై చేసి దీంట్లో మనం తీసుకోవడం జరిగింది. ఈ తీసుకునే క్రమంలో 100 రోజుల వరకు మనం ఈ విధంగా L2లో ఏవేవి ఎప్పుడెప్పుడు చేసుకుంటాం అనేది మనం ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రణాళిక ఒక అదృష్టం ఏంటంటే మనకి 1వ రోజు నుంచి 100వ రోజు వరకు ప్రతిదీ ఈ టీచర్ యొక్క మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ టీచర్ మాడ్యూల్లో పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. అది ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, దానికి కావాల్సిన TLM ఏంటి, ఆ TLM ద్వారా మనం ఆశించే ఫలితం ఏంటి, ఏ రోజుది ఆ రోజే ఆశించే ఫలితం కూడా మనకి తెలిసే విధంగా మనం ఒక ఇది తయారు చేసుకున్నామండి. ఈ తయారు చేసుకున్న క్రమంలో ఉపాధ్యాయులుగా ఇది మనకి గైడ్గానే నేను మొదటే చెప్పానండి. ఇది మనం దీన్ని ఒకటి అనుసరిస్తాం, కానీ మనకంటూ ఒక ఓన్ వే అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని బోధన అభ్యసన ప్రక్రియని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక మన మిత్రుడు మాట్లాడుతూ ప్రతి TLM విద్యార్థులు స్పర్శ చేయాలన్నారు. అది కరెక్ట్గా చెప్తే ILM అంటామండి, ఇంటరాక్టివ్ మెటీరియల్. అసలు విద్యార్థులకి గణితంలో మనం నేర్పాలి అనుకున్న సంఖ్యల్ని నేర్పే సమయంలో ఇంటరాక్టివ్ మెటీరియల్ కనుక లేకపోతే అసలు గణిత బోధనే కష్టం అవుతుంది. అందుకని మనం ఇంటరాక్టివ్ మెటీరియల్స్ అయినా అన్నీ మనకు అందుబాటులో ఉన్న పుల్లల కట్టలు అవ్వచ్చండి, లేదా సంఖ్యాభావం నేర్పడానికి పుల్లల కట్టలు అవ్వచ్చు, లేదా గోళీలు అవ్వచ్చు, పూసల చట్రాలు అవ్వచ్చు, లేదా మనకి దొరికే రాళ్ళు అవ్వచ్చు, చింతపిక్కలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనం ఇంటరాక్టివ్ మెటీరియల్గా ఉపయోగించుకుని వాటి ద్వారా మనం పిల్లల్లో వీటిని పెంపొందించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ తర్వాత ఈ సవర్ణాత్మక బోధనలోనే జాయ్ఫుల్ డేస్ అని మనకి ఇంగ్లీష్ అయితే, తెలుగు అయితే, మ్యాథమెటిక్స్ అయితే 6 వస్తాయండి. 6ని ఒక్కొక్క సబ్జెక్టుకి 2 కింద విభజించుకున్నాం. మనకి మ్యాథమెటిక్స్లో కూడా 2 వచ్చాయి. ఆ రోజు పూర్తిగా పిల్లవాడు చేసే పని ఏంటంటే, ఆ రోజు స్కూల్కి పిల్లలు పుస్తకాలు తెచ్చుకోరు, ఎటువంటి బ్యాగ్స్ తెచ్చుకోరు. ఆ రోజు హ్యాపీ డే అని జాయ్ఫుల్ డే కింద మనకి మన డైరెక్టర్ మేడం గారు, అట్లాగే కమిషనర్ మేడం గారు,
తెలియజేసి ఇది ఉండాలి పిల్లల్లో. ఆ రోజు ఏం చేయాలి అంటే మ్యాథమెటిక్స్ జాయ్ఫుల్ డే రోజు మేము ఒక కార్యక్రమాలు తయారు చేసామండి. అన్ని మ్యాథమెటిక్స్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లలే అవి నిర్వహిస్తారు. అలాగే టానోగ్రామ్స్ ఉంటాయి. ఈ జాయ్ఫుల్ డేస్ ప్రతి 11 రోజులకు ఒకసారి జరుగుతుందండి. మనకి ఇవి జాయ్ఫుల్ డేస్ వచ్చిన ప్రతిసారి తెలుగు జాయ్ఫుల్ డే రోజు తెలుగుకు సంబంధించినవి ఉంటాయి. అలాగే గణితం వచ్చిన రోజు మాత్రం గణితంలో ఆటలు, గణిత మేళాలు, లేదు పిల్లల యొక్క సరదాకి కొన్ని రాసినవి చెప్తున్నామండి. పిల్లల యొక్క ఎత్తులు కొలవటం, వారి మోచే కొలవటం, లేదు పిల్లలతోనే టానోగ్రామ్స్ వివిధ రకాల బొమ్మలు తయారు చేయించడం, మనకి ఈ పేపర్ ఫోల్డ్తో టానోగ్రామ్ చేసి వివిధ రకాల బొమ్మల్ని చూపించడం జరుగుతుందండి. ఇలాంటివన్నీ మనం ఆ జాయ్ఫుల్ డేస్లో మనం చూస్తాము. ఇవి ఈ ప్యాకేజీలో ఉన్నవి. ఈ ప్యాకేజీలో మనం ముఖ్యంగా సంఖ్యాభావన ఇవి తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఇంటరాక్టివ్ మెటీరియల్ అంటున్నామండి. ఇలా మనం ఏవైనా ఒక కొన్ని తీసుకుని వస్తువుల్ని పిల్లవాడికి చూపించి ఇవి ఎన్ని ఉన్నాయి అని అడగాలి. ఇవి ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు పిల్లవాడు ఉదాహరణకి 10, 12 అంటాడు. ఆ 10, 12 అన్నప్పుడు పిల్లవాడితో ఇవి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయించాలి. 1, 2, 3 ఈ విధంగా మనం కౌంట్ చేయించి ఇవి ఎన్ని ఉన్నాయో చేస్తే అతను ఊహించిన దానికి అతను కరెక్ట్గా ఇవి లెక్కేసినప్పుడు ఎంత తేడా వచ్చింది, చాలా దూరంగా ఊహిస్తున్నానా, దగ్గరగా ఊహిస్తున్నానా. గణితంలో ఈ ప్రక్రియ గురించి నేను ఎందుకు మాట్లాడానంటేనండి, మనం ఎస్టిమేషన్ అనేది చాలా ముఖ్యమైనది గణితంలో. ఊహాశక్తి కనుక పెరిగితే, ఇందాక కిషోర్ గారు మాట్లాడేటప్పుడు పిల్లలకి రీజనింగ్లోను రాత లెక్కల్లోనే ఎక్కువ ఇది జరిగిందండి, మనకి సవరణాత్మక బోధన అవసరమైంది అన్నారు. అవును, నిజమే. ఇది సవరణాత్మక బోధన అప్పుడే ఎందుకు ఎక్కువ అవసరం అవుతుందంటే, ఈ ఊహాశక్తి పెంచాలి అంటే మనం చేసే బోధనాభ్యసన ప్రక్రియలో కూడా ఆ పిల్లవాడికి అవకాశాన్ని కల్పించాలి. ఈ అవకాశం ఎప్పుడు కల్పించగలుగుతాం? మనం ఇచ్చే బోధనాభ్యసనలో మనం ఇలాంటి క్వశ్చన్లని మనం ఆ పిల్లవాడి ముందు ఉంచి ఆ క్వశ్చన్ల ద్వారా, లేదు ఉదాహరణకి కూడికలో వచ్చామనుకుందామండి, 40ని 54తో కలపాలి అన్నాం. ఈ 2 కలపాలి అన్నప్పుడు ఆ పిల్లవాడిని ముందు అసలు 10లో కలిపితే ఇది ఏ సంఖ్యల మధ్య ఉంటుంది అని కనుక క్వశ్చన్ వేసి ఓవరాల్గా పిల్లవాడిని మనం డ్రిల్లింగ్ ఎక్కువ చేయగలిగినప్పుడు ఆ సమయంలో ఆ విద్యార్థి ఎక్కువ ఆలోచించడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతాడో అతనికి రీజనింగ్లో ఉన్న ఇది అర్థమయ్యి రీజనింగ్ చేస్తాడు. ఇది దేనికి దారితీస్తుందంటేనండి, ఆలోచన శక్తి పెరిగి ఆ పిల్లవాడు ఊహించి ఆలోచిస్తూ ఉంటే ఇది రాత లెక్కకు కూడా మార్గం అవుతుందండి. ఎప్పుడైనా మనం కొన్ని పద్ధతుల్ని ఇది ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనకి వస్తుంది, ఈ మూడింటిని కనుక అతను అనుకుని దాన్ని రాతపూర్వకంగా పెట్టినప్పుడు మాత్రం రాత లెక్కలు తొందరగా వస్తాయి. ఈ రాత లెక్కలు వచ్చే సమయంలో మనం అన్నీ తేలిగ్గా చేసే విధంగా పిల్లవాడికి అలవాటు చేయాలి. అందుకోసం మనం చేసే ప్రతి యాక్టివిటీలో ఇంటరాక్టివ్ మెటీరియల్ ఉండేట్లు, రీజనింగ్కి ఆలోచింపజేసేట్లు ఉండాలి. ఇది ఎక్కువగా రీజనింగ్ మీద ఎందుకని అంటే, మనకి పొద్దున్న డాక్టర్ ప్రసాద్ గారు కూడా వివరించారు. మ్యాథమెటిక్స్ 3-4-5 తరగతుల్లో పిల్లల్లో ఎక్కువ వెనకబడి ఉన్న ప్రాంతం రీజనింగు, రాత లెక్కలు, కమ్యూనికేషను. అంటే పిల్లవాడు మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మాట్లాడటం. అలాగే NCF 2005లో కూడా పొజిషన్ పేపర్లో అతి ముఖ్యమైన విషయం కూడా చెప్పింది, నిత్య జీవిత సమస్యల్ని పిల్లవాడికి అలవాటు చేయాలి. ఈ పిల్లవాడికి అలవాటు చేయాలి అన్నప్పుడు ఎప్పుడు వస్తుందంటే, మనం బోధించే క్రమం ఎప్పుడూ నిత్య జీవిత సమస్యలకు అనుకూలంగా గనక ఉంటే ఆ సమయంలో ఇవి మనం బోధించగలుగుతాం. ఈ బోధనా కార్యక్రమం నిత్య జీవితానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ పిల్లవాడు కమ్యూనికేషన్ అది ఎక్కువగా చేయగలుగుతాడు. అదేవిధంగా రీజనింగ్ అనేది ఇందాక నేను వివరించినట్లు ఆ పిల్లల్లో ఊహాశక్తిని పెంచటం, ఎస్టిమేషన్ వేసిన దాన్ని అనుకున్న దానికి దగ్గరగా తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నాలు చేయటం, మన బోధనా సమయాన్ని పూర్తిగా పిల్లవాడికి సద్వినియోగం అయ్యేట్లు చూసి మనతో పాటు ఎవరైతే ఏ గ్రేడ్లో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా పియర్ గ్రూప్ సపోర్ట్తో చేయించటం. ఇవి చేసే క్రమంలో మరి ఏ గ్రేడ్లో ఉన్న పిల్లలకి ఇవ్వాల్సిన టాస్క్ ఏంటంటే, ఈ సంవత్సరం మనకి తొందరగా ఎగ్జామ్స్ పూర్తవడం వల్ల వాళ్ళకి మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇవి చేయండి, ఇవి ఆలోచించండి అన్న లెక్కలు ఉన్నాయండి. వాటిని మరొక్కసారి వాళ్ళతో చేయిస్తూ, దానికి మన అందరి క్లాస్ రూమ్లో రన్నింగ్ బ్లాక్ బోర్డు ఉన్నాయండి, లేదా స్లేట్ తెచ్చుకోమంటే పిల్లలు స్లేట్ తెచ్చుకుంటారు, వాటి మీద లెక్కలు చేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా వాటిని పూర్తిగా వాళ్ళ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు.
ఆ విధంగా ఇవి చేయండి ఆలోచించండి అనే లెక్కల్ని కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటితో వాళ్ళని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తే ఆ పిల్లవాడు మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ సామర్థ్యాలన్నీ 3, 4, 5 తరగతులు పూర్తయ్యే సమయానికి ఆ పిల్లవాడికి ఆ అన్ని సంఖ్యల యొక్క సంఖ్యాభావన, ఆ సంఖ్యల్ని ఏ విధంగా అయినా ఊహించి చెప్పగలగటం, ఆ సంఖ్యల్ని అన్ని విధాలుగా కూడికలు చేయగలగటం, ఆ కూడికల్ని నిత్య జీవిత సమస్యలను మార్చటం, ఆ తర్వాత కాలమానాలు, దూరమానాలు, ద్రవ్యమానాలు, కొలమానాల్లో అవగాహన కలిగి నిత్య జీవితంలో ఉండే సమస్యలను సాధించగలిగేట్లు ఇవి మనం 5వ తరగతి పూర్తయ్యే సమయానికి ఆ పిల్లవాడి నుంచి ఆశించే సామర్థ్యాలండి. వీటన్నిటినీ మనం పూర్తి చేసుకోగలుగుతాం. ఈ విధంగా సవరణాత్మక బోధనలో మనకి ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి మనం 27వ పేజీ టీచర్ యాక్టివిటీ కనుక చూస్తే కూడికల యొక్క స్థాన మార్పిడి, ఈ యాక్టివిటీ మీరు చేయించినప్పుడు ఎలా చేయించాలనే దానికి మేము ఒక 2 ఉదాహరణలు ఇవ్వడం జరిగిందండి. ఒకటి విస్తరణ రూపము, ఇంకోటి రాత లెక్కకి కావాల్సిన ఏవైతే సోపానాలు ఉన్నాయో వాటిని ఇచ్చి మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సమయంలో మనకి విద్యార్థికి ఇంటికి ఇచ్చినప్పుడు అలాంటివే ఇవ్వటం జరిగింది. ఇది ఎటువంటి మార్పు ఉండదండి. మనం అక్కడ గనక వెళ్తే ఆ పిల్లవాడు అదే రోజు గనక చూస్తే ఆ పిల్లవాడు చేయాల్సినవన్నీ స్థాన మార్పిడి కూడికలు, ఆ స్థాన మార్పిడికి వివిధ రకాలుగా ఏ విధంగా చేయాలి, ఆ పిల్లవాడు అర్థం చేసుకుని చేస్తున్నాడా, కాలంగా చేస్తున్నాడా, ఓన్లీ నిలువుగా ఇచ్చినప్పుడే చేయగలుగుతున్నాడా, అడ్డంగా ఇచ్చినప్పుడు చేయలేకపోతున్నాడా, ఇలాంటివి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏదైతే బోధిస్తున్నామో ఆ పిల్లవాడు కూడా అదే దాన్ని ఇంటి దగ్గర హోంవర్క్గా చేసి తీసుకొస్తాడు. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నామండి. ఈ కార్యక్రమంలో ఇంకొకటి మనం మీకు ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ కోఆర్డినేటర్ విజయదుర్గ గారిది, సత్యనారాయణ గారిది, అలాగే మిగతా సబ్జెక్టులు లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఇందులో ఏవైనా అనుమానాలు కానీ ఏవైనా ఉన్నా ఆ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ ఇవి ఏమేమి అవసరమవుతాయో వాటిని మీరు తెలుసుకోగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ L2 ప్యాకేజ్. దీనిలో యాక్టివిటీ కార్డ్స్ని ఎలా వాడాలి, పీర్ గ్రూప్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, డే వైజ్ యాక్టివిటీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, సంఖ్యాభావనలు, చతుర్విధ ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు ఇవన్నీ ఏ క్రమంలో అనుసరిస్తూ వెళ్ళాలి, ELPS పద్ధతి, CLP కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా వాడాలి, అలాగే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ని ఎలా వాడాలి అనేవి చక్కగా వివరించారు. అలాగే మనం స్పెషల్గా ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఇందులో ఈ ప్యాకేజ్లో, జాయ్ఫుల్ డేస్ అని చెప్పి వాటి గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. వాటినే నో బ్యాగ్ డేస్ అని కూడా పిలుస్తున్నాం మనం. పిల్లలు బ్యాగ్ లేకుండా బయటకు వస్తారు, చక్కగా ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ని ఎంజాయ్ మాత్రం చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ ద్వారా కొంత నేర్చుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనా, కారణాలు ఏమైనా కానీ చదువులో కొంతమంది పిల్లలు వెనకబడి ఉన్నారు. ఆ కారణాల గురించి ఆలోచించకుండా వాళ్ళు పైకి రావడానికి కాస్త చేయినందించి అభ్యసన స్రవంతిలో కలపడం అనేది ఇప్పుడు మనం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. సో మనం అందరం కలిసి ఈ పిల్లలందరికీ చేయినందించి వాళ్ళని పైకి తీసుకొద్దాం. దీనికి మీకు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి డిపార్ట్మెంట్స్ రెడీగా ఉంది. ఈ కార్యక్రమాన్ని రకరకాల డ్యూటీల్లో ఉండి అయినప్పటికీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డ్యూటీలు, స్కూల్లో ఎగ్జామినేషన్ డ్యూటీలు ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా ఓపికగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇంకొక చిన్న సూచన అండి, ఇదే కార్యక్రమం రేపు టెలికాస్ట్ చేయబడుతుంది ఇదే సమయంలో 2 గంటల నుండి 5:30 గంటల వరకు. ఈ రోజు హాజరు కాలేని ఉపాధ్యాయులందరూ రేపు హాజరై ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.